కళల్లో అది ఆడియో ఏమో సుప్రభాతం ఆ గంట మోగుతుంది. నేను లేచాను 3:30కి లేచాను. మా గ్లాస్ మంచినీళ్ళు తాగాను, కాసేపు కూర్చొని మళ్ళీ పడుకొని మార్నింగ్ 7:30, 8కి మా సిద్ధాంతి గారికి ఫోన్ చేసి, ఏమండి ఇట్లా నాకు ఇట్లా వచ్చారు, అడిగారు. నేను అది ఆలోచించి పడుకున్నాను, నాకు ఇలా వచ్చింది కళ, ఏమంటారు అని. సినిమా అయిపోయింది, గెటప్ బాగుందన్నారు, సినిమా బాగా వచ్చింది, అదంతా ఓకే. ఇప్పుడు బయట టాక్ ఏంటి, సుమన్ ఏంటి, నాగార్జున ఏంటి, ఆడేమో రొమాంటిక్ హీరో, ఈడేమో యాక్షన్ హీరో, వీడికి ఎందుకు ఇది? రాఘవేంద్ర శుభ్రంగా ఆ పూల తోటలు, ఆ స్వీట్లు, ఇవన్నీ పళ్ళు పెట్టి చేయవచ్చు కదా అని ఒక టాక్. కానీ అప్పుడే నేను ఫస్ట్ టైం కాంపిటీషన్ చూస్తున్నాను, రకరకమైన కాంపిటీషన్ చూస్తున్నాను. మనతో మాట్లాడుతున్న వాళ్ళు వెనక్కి వెళ్ళి మన గురించి బ్యాడ్ చెప్పడం, ఓ ఇలా ఉందా కాంపిటీషన్ కూడా, అప్పుడు మనం జాగ్రత్త పడాలి, వాళ్ళతో కూడా నవ్వుతూ ఉండాలి, మనం జాగ్రత్తగా ఉండాలి. సో టోటల్ దృష్టి దాని మీద వెళ్ళిపోయింది. ఈరోజు జరగట్లేదు. ఈరోజు ఒక సినిమా పూర్తిగా 3 years పడుతుంది, 4-5 సంవత్సరాలు కూడా పడుతుంది కదా. మాకు అప్పుడు కాదు, మాకు 35 డేస్లో పిక్చర్ కథ డే అండ్ నైట్ చేయాలి. మళ్ళీ అంటే మా టార్గెట్ 8 films 9 films ఇన్ a year చేయాలి. సో వర్క్ అదే, కారులో పడుకోవడం, ట్రైన్లో పడుకోవడం, అట్లా నాకు వచ్చింది. కానీ ఇప్పుడు కూడా ఇంతమంది ఉన్నారని దానికి రీజన్ నా దృష్టిలో నేను అనుకోవడం, అన్నమయ్య సినిమాలో నేను వెంకటేశ్వర స్వామి చేసిన క్యారెక్టర్. బొమ్మ గీసాం, మీసాలు తీసేస్తే కూడా నువ్వు ఎలా ఉంటావు అది కూడా మేము చూసాం. ఆభరణాలు వేసి, కిరీటం వేసి, అవన్నీ వేస్తే మాకు ఒక 80-90% మాకు ఐడియా వచ్చేసింది. విగ్రహంగా నువ్వు సరిపోతావు. ఒకటి, కష్టపడి పని చేయడం కూడా నీ వల్లనే అవుతుంది, వేరే వాళ్ళు చేయలేరు ఇప్పుడున్న జనరేషన్లో. అంటే దానికి మార్నింగ్ 3కి లేచి 5 o'clock మేకప్లో కూర్చోవాలండి. 4 hours మేకప్ వేసిన తర్వాత గబుక్కుని ఇలా తొడవడం కానీ ఏం చేయకూడదు. కిరీటం పెట్టేస్తే మధ్యాహ్నం వరకు తీయడానికి లేదు. చాలా రూల్స్ ఉన్నాయి. అది చూడడానికి చాలా ఈజీగా ఉంది, కానీ అదంతా శ్రమ చాలా ఉందన్నమాట. అది దాన్ని హిందీలో అంటారు కదా, జో జీతా వహీ సికందర్ అని. సో ఇక్కడ సక్సెస్ ఇంపార్టెంట్ ఇక్కడ. సో ఆ సక్సెస్ ఎవరికి వస్తుంది ఎవరికి పోతుంది తెలియదు. కానీ యూత్కి ఏంటంటే మనం అలా అయిపోవాలి, వీళ్ళలాగా అయిపోవాలి, అట్లా అయిపోవాలి అంటున్నారు. అది చాలా ప్రాబ్లమేటిక్ మ్యాటర్. ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఇబ్బంది. తర్వాత కొందరు ఏమో డబ్బు ఉన్న వాళ్ళు ఓకే, ఖర్చు పెడతారు, పోతే పోతుంది, పోతే ఎంత ఒక 10 acres పోతుంది, ఒక సినిమా తీస్తూ ఉంటారు. అందరూ అలా కాదు కదా. కానీ వాడు చేశాడు కదా అని చెప్పి వీడు కూడా ఏమంటాడు, నాకు అలాగే కూడా నాకు చేసిపోయాని చెప్పి ఇంట్లో వాళ్ళ మీద ప్రెషర్ పెడతాడు. ఎస్, కండలు తిరిగిన దేహం, గుండె ధైర్యం, అందమైన రూపం ఆయన సొంతం. చిరునవ్వుతో, అందమైన రూపంతో, మన్మధుని రూపంతో వెండి తెరపైకి దూసుకొచ్చినటువంటి సుమన్ తల్వార్. ఒకసారి ఆయన అయితే మాత్రం ఈరోజు స్పెషల్ గా ఇంటర్వ్యూ చేసేద్దాం. సుమన్ గారు, హాయ్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ఉత్తరాంధ్ర. ఉత్తరాంధ్రలోకి అడుగు పెట్టిన తర్వాత చాలా సినిమాలు కూడా ఉత్తరాంధ్రలో మీరు చేస్తుంటారు కదా. అప్పటికి ఇప్పటికి ఉత్తరాంధ్రను చూసిన తర్వాత ఏమనిపిస్తుంది? చాలా అంటే అప్పటికిప్పుడు కంపేర్ చేస్తే చాలా చేంజెస్ ఉంది, కానీ స్లోగా ఉంది అని నేను చెప్పాలి. మిగతా ఊర్లు కంపేర్ చేస్తే అంత ఫాస్ట్ డెవలప్మెంట్ లేదు. అంటే ప్రభుత్వాలు ఎన్ని మారినా, నాయకులు ఎంతమంది వచ్చినా, ఇది కొంచెం నెగ్లెక్ట్ చేసిన ఏరియా అని నేను ఫీల్ అవుతున్నాను. అంటే ఓపెన్గా చెప్పాలంటే. కానీ ఇక్కడ ఉన్న ప్రజలు మటుకు ఏంటంటే మారలేదు. అదే మంచి మనసు వాళ్ళకి, అదే గుణాలు, అదే మర్యాదలు, అదే ఉంది. నా అభిమానులంతా ఇక్కడ చాలామంది ఉన్నారు. ముఖ్యంగా ఇక్కడ విజయనగరం ఏరియాలో సుమన్ శ్రీనివాస్ అంటారు, ఆయన తైక్వాండో మాస్టరు. సో దగ్గర చెప్పాలంటే ఒక 45 years నుంచి, అంటే నేను తెలుగు ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి నా అభిమానిగా ఉంటూ, తర్వాత ఆయన తైక్వాండో నేర్చుకొని టైక్వాండో మాస్టర్గా చేయదైన తర్వాత గణపతి, త్రినాథ్ అని చెప్పి రాజశేఖర్ అంతా ఉన్నారన్నమాట. అంటే
ఇక్కడ ఏంటంటే ఒక్కొక్క ఊర్లో వాళ్ళు మాట్లాడే విధానం అంటే మనసంతా ఒకటే, కానీ ఆ లాంగ్వేజ్ తర్వాత ఆ వ్యాస ఇవంతా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది. అది మట్టుకు మారలేదండి, అది మట్టుకు అలాగే ఉంది. ఇక్కడ బిల్డింగ్లు వచ్చినా లేకపోతే ఇంకేదైనా వచ్చినా అది మట్టుకు అలాగే ఉంది. నాకు ఆ కనెక్షన్ కూడా అలాగే ఉంది. ఎందుకంటే మా రిలేషన్షిప్ ఎలా ఉందంటే ఇప్పుడు సినిమాలు నేను హీరోగా ఉన్నప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలాగే ఉన్నా. Yeah. అంటే హీరో ఇప్పుడు నేను ఏదో చేయట్లేదు క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయిపోయి అని చెప్పి కాదు. నేను ఎప్పుడు వైజాగ్కి వచ్చినా వాళ్ళు వస్తారు, లేదు నేను ఇక్కడ షూటింగ్స్ ఏదైనా వస్తే కలుస్తారు. అలాగే అప్పుడు నేను పొలిటికల్గా తిరిగేటప్పుడు నాతో పాటే ఉన్నారు. సో ఈ అభిమానుల విషయం వస్తున్నప్పుడు అది ఒక డిఫరెంట్ ఒక కనెక్షన్ భగవంతుడు కల్పించాడని నా అభిప్రాయం. ఇది అందరికీ దొరకదండి. ఫ్రెండ్స్ వేరే అండి, అభిమానం వేరే, ఇంట్లో అన్న తమ్ముళ్ళు అక్క చెల్లెలు వేరే, బిజినెస్ ఫ్రెండ్స్ వేరే, అదంతా వేరే. బట్ ముఖ్యంగా సినిమా నుంచి వచ్చిన అభిమానులు ఏదైతే ఇంత లాంగ్ స్టాండింగ్ ఉన్నారో అది నిజంగా నేను చెప్పాలంటే భగవంతుడు క్రియేట్ చేసి, అంటే సొంత రక్తం లేకపోయినా దానికన్నా ఎక్కువగా అంటే ఆలోచించేవాళ్ళు. అంటే వాళ్ళు ఏదో నాకు చెయ్యాలి నేను చెప్పట్లా, సినిమా ఫిలిమ్స్ జరిగే షూటింగ్ జరిగి వచ్చేవారు, రిలీజ్కి వెళ్ళి థియేటర్ దగ్గర హడావిడి చేశారు. ఎందుకు చేయాలి, నేను ఎవరు, ఒక కనెక్షన్ అది. సో అట్లా నాకేంటంటే నాకు ముఖ్యంగా ఉత్తరాంధ్ర ఈ సైడ్లో అలాగే కాన్స్టెంట్గా నాతో టచ్లో ఉన్నారు. ఇంకా సెల్ ఫోన్ వచ్చిన తర్వాత ఇంకా ఈజీ అయిపోయింది, వాట్సాప్ కాల్, వీడియోలు, అది ఇది అని చెప్పి. సో నాకు ఎప్పుడు ఈ సైడ్ వైజాగ్ వచ్చినప్పుడు ఇటు ఒక రౌండ్ వెళ్ళి వద్దామని చెప్పి ఎప్పుడు నాకు ఒక ఫీలింగ్. లేనప్పుడు వాళ్ళే వస్తారు, వాళ్ళు పోతారు. బట్ ఇప్పుడు ముఖ్యంగా ఇక్కడ నిజంగా గొప్పగా చెప్పాలంటే ఈ ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ వాళ్ళు చేసింది ఏంటంటే ఎయిర్పోర్ట్ అండి. నేను జస్ట్ ఫ్లైట్ దిగి వచ్చాను, నిజంగా అద్భుతం ఉందండి ఎయిర్పోర్ట్. అంటే ఎంటైర్ ఏపీకి ఒక గ్లో చెప్పొచ్చు, ఒక జ్యోతి వెలిగించినట్టు అంత బాగా కట్టారు. అంటే ఇంటీరియర్ అండ్ రేపు భవిష్యత్తులో కూడా ఏంటంటే ఇంటర్నేషనల్ అవుతుంది కాబట్టి విదేశాలు కనెక్టివిటీ, మీకు వ్యాపారాలు కనెక్షన్స్, ఎంప్లాయ్మెంట్, మెయిన్గా ట్రేడ్ విషయాల్లో ఈ సైడ్లో ఉంటున్న ట్రేడ్ ఏదైతే ఉందో వాటికి కనెక్షన్ రావడం అండ్ చాలా వాటికి ఉపయోగపడేలాగా చేశారు. అది ఖచ్చితంగా మన సెంట్రల్ మినిస్టర్ రామ్మోహన్ గారికి మన సెల్యూట్ చెప్పాలి. అండ్ ఇంప్లిమెంట్ చేసిన చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ కూటమి ఏదైతే ఉందో దాన్ని ఇంప్లిమెంట్ చేసి మోడీ గారు రావడం, ప్రధానమంత్రి గారు రప్పించడం, ఆయన రావడం, ఓపెన్ చేయడం, ఇది ఒక ల్యాండ్ మార్క్ అండి, ఒక అద్భుత ఘట్టం అదంతా కూడా. ఇది ఏపీకి అంటే విడిపోయిన తర్వాత బైఫర్కేషన్ తర్వాత నిజంగా చెప్పాలంటే ఇది ఒక గొప్ప విషయం చేయడం. దానికి ముఖ్యంగా అల్లూరు సీతారామరాజు పేరు పెట్టడం, ఎందుకంటే ఆయన ఒక ఫ్రీడమ్ ఫైటర్. అప్పట్లో ఆయన కథ చాలా పెద్ద కథ, గ్రేట్ లీడర్. ఆయన పేరు పెట్టడం, వేరే ఎవరెవరితో పేరు కాకుండా ఈ టోటల్ అల్లూరు సీతారామరాజు జిల్లాకే అది ఒక మంచి వెలుగు చేసినట్టు. సో ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, అలాగే బీజేపీ వాళ్ళకి నా నమస్కారాలు. సుమన్ సార్, అంటే మూవీస్ లో యాక్ట్ చేసేటప్పుడు ఉండడం, ఫ్యాన్స్ ఉండడం కామన్, చాలా క్రేజ్ ఉంటుంది. కానీ ఇప్పటికి కూడా మీరంటే క్రేజ్ ఎక్కడ తగ్గలే, ఇప్పటికి కూడా అదే ఫ్యాన్స్. ఎందుకంటే మిమ్మల్ని చూసిన, మీ పేరు ఎత్తిన ఎక్కడో యాక్టర్ అనే ఆలోచన ఉండటం లేదు. బికాస్ ఆఫ్ మా ఫ్యామిలీ మెంబర్, అరే మన సుమన్ అనేసి అని ఓన్ చేసుకుంటున్నారు. సో మీ అభిమానులకి, మిమ్మల్ని ఇంతగా ఆదరిస్తున్న ప్రేక్షకులకి మీరు ఇచ్చే మెసేజ్. ఇది కూడా ఇంకొక అదృష్టం అని చెప్పాలండి. మామూలుగా సినిమా చూడడం, ఓ అభిమానులు ఆగిపోవడం, ఓ సినిమా ఫ్లాప్ అయితే మళ్ళీ కొంచెం దూరం, మళ్ళీ ఒక సినిమా హిట్ అయితే మళ్ళీ రావడం, ఇది ఒక సబ్జెక్ట్ అండి. సో ఈ సబ్జెక్టు నాలో లేదండి. నాది సినిమా ఆడినా ఆడకపోయినా ఈ అభిమానం కంటిన్యూ అవుతుంది. నెక్స్ట్, నేను వచ్చింది సినిమా ఇండస్ట్రీ నుంచి కాదండి, నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వేరే. మా అమ్మగారు వచ్చి ఒక కాలేజ్ ప్రిన్సిపల్, నాన్నగారు ఒక లాయర్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్లో లీగల్ అడ్వైజర్. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి నేను వచ్చాను. సో నాకు మిడిల్ క్లాస్ వాళ్ళతో తిరిగిన ఒక అలవాటు, అనుబంధం ఇది ఉంది. లోవర్ మిడిల్ క్లాస్తో కూడా నేను తిరిగాను. సో చిన్నప్పటి నుంచి ఏంటంటే నాకు ఆ కష్టాలు ఏంటి, వాళ్ళు పడే ఇబ్బందులు ఏంటి, అవన్నీ నాకు తెలుసు, నేను చూశాను. సో నేను ఎక్కడైనా ఎవరితోనో కలిసినా అంటే మంచివాడు చెడ్డవాడు అనేది వేరే విషయం అండి.
బట్ నేను వాళ్ళతో మామూలుగా ఫ్రీగా మిక్స్ అవుతాను, ఆ, మాట్లాడతాను, తింటే తిండి పెడితే తింటాను, ఎన్నిసార్లు ఫోటోలు అడిగినా కూడా ఇస్తాను. ఈ ఫోటోలు అడగడం చాలామంది ఎందుకు సార్ అని ఇస్తున్నారు అని అంటారు. నేనేమంటున్నానంటే నేను ఎవరు, వీళ్ళు ఎవరు, మా దగ్గర వచ్చి వాళ్ళు ఫోటోలు తీసుకుంటున్నారంటే ఎంత అభిమానం ప్రేమతో తీసుకుంటారు. తీసుకోవాల్సిన అవసరం లేదు కదా, దూరం నుంచే చూడొచ్చు కదా. దగ్గరికి వచ్చి ఫోటో అడిగే ముందు ఎన్నో ఆలోచించి వాళ్ళు వస్తున్నారు. సో అది నేను ఇవ్వాలి వాళ్ళకి. వాళ్ళే కదా నాకు అక్కడ వెళ్ళి వ్యవసాయం చేసేది సినిమా ఇండస్ట్రీలో. సో అది నేను, అంటే మరీ చేయి పట్టుకొని లాగి తాగేసి వచ్చి గొడవ చేస్తే అది వేరే విషయం. సో నేను జనరల్గా ఐఎమ్ వెరీ లిబరల్ ఇన్ దీస్ మ్యాటర్స్ అండి. ఎవరైనా ఇంటికి భోజనాలు పిలిచినా ఏం చేసినా నేను వెళ్తాను. అంటే తెలుసానంటే మాకు తెలిసిన వాళ్ళు పిలవాలి, పిలిస్తే సార్ ఇక్కడ తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు మీ అభిమానులు అండి, వాళ్ళు రాలేకపోతున్నారు, మీరు వస్తే బాగుంటుంది వాళ్ళ ఇంటికి రావాలంటే సరే టైం సందర్భం షూటింగ్ గ్యాప్ను బట్టి నేను వెళ్తాను, కలుస్తాను, మాట్లాడతాను. అండ్ అందరితో, అంటే నాకు క్యాస్ట్ ఫీలింగ్ కానీ ఆ కమ్యూనిటీ ఫీలింగ్, ముస్లిం, క్రిస్టియన్, బుద్ధిస్ట్, జైన్ అందరితో నేను, అంటే చిన్నప్పటి నుంచి అది నా అలవాటు అండి. అదే అలవాటు సినిమాలో నేను హీరో, తమిళ్లో నేను హీరో అయిన తర్వాత కంటిన్యూ అయింది. అంటే తమిళనాడులో ఏంటంటే మా సర్కిల్ అంతా సెక్యులర్ సర్కిల్ అండి. అంటే ఫ్రెండ్స్ ముస్లిం, క్రిస్టియన్ అందరూ ఉండేవారు. అదే సినిమా ఫీల్డ్లో కూడా టెక్నీషియన్స్ కూడా అలాగే ఉండేవారు. చెన్నైలో ఎక్కువ మంది ముస్లిమ్స్, క్రిస్టియన్స్ ఉండేవారు, అంటే తమిళ్ సినిమా ఇండస్ట్రీలో వర్కర్స్. సో పేరుతో మాకు తెలిసిపోతుంది వాళ్ళు ఫ్యామిలీ లాగా. నిజంగా ఈ సినిమా సెటప్ అనేది ఒక ఫ్యామిలీ అండి, ఈ అభిమానులు అనేది ఇంకొక ఫ్యామిలీ. సో నాకు అట్లా నాకేంటంటే ఆ క్లోజ్నెస్ రావడం అనేది ఇది ఒకటి. సినిమాలో నా క్యారెక్టర్స్ ఇంకా దాన్ని గట్టిగా దాన్ని క్లోజ్ చేసింది బాగా. నేను చేసిన రోల్స్, నేను చెప్పిన డైలాగ్స్, సినిమా ఆర్టిస్ట్కి అడ్వాంటేజ్ అదే. ఆ క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయిపోయి చేస్తే ప్రేక్షకులు ఏంటంటే దాంట్లో ఇన్వాల్వ్ అయిపోతారండి. అది ఆల్మోస్ట్ ఆల్ వాళ్ళు నిజం అనుకొని ఆ ఫీలింగ్తో వాళ్ళు అలాగే కనెక్టివిటీ వాళ్ళు కనెక్ట్ చేస్తారు. అట్లా నాకు వచ్చింది. కానీ ఇప్పుడు కూడా ఇంతమంది ఉన్నారంటే దానికి రీజన్ నా దృష్టిలో నేను అనుకోవడం, అన్నమయ్య సినిమాలో నేను వెంకటేశ్వర స్వామి అసలు అంటే దేవుణ్ణి ఏ రూపంలో చూడాలో కూడా ఎవరికి తెలియదు మేబీ. కానీ అన్నమయ్య మూవీలో వెంకటేశ్వర స్వామి అంటే సుమన్ గారే. వెంకటేశ్వర స్వామికి భక్తులు కోట్లాది మందిలో ఉంటుంటారు. సో అలాంటిది ఒక అదృష్టం మీకు అనుకోవచ్చు. నేనైతే అనుకుంటున్నాను ఆ వెంకటేశ్వర స్వామి రూపంలో మీరే ఇంకా వెంకటేశ్వర స్వామి అనుకున్నంతగా అయితే మాత్రం ఆ రోల్ అయితే మాత్రం ఇంకా ఎప్పటికీ మర్చిపోలేదు. 80s కిడ్స్ కావచ్చు, 90s కిడ్స్ కావచ్చు, ఇప్పుడు జెన్జీ కూడా. సో ఆ రోల్లో మీరు యాక్ట్ చేయడం, అసలు అవకాశం రావడం ఎప్పుడైనా సరే, అంటే అది డివోషనల్ రోల్ కాబట్టి, ఆమె వెంకటేశ్వర స్వామి రోల్ కాబట్టి ఆ వైపు వెంకటేశ్వర స్వామియే నన్నుగా భావిస్తున్నారు అని తలుచుకుంటేనే నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి. సో అప్పుడు మీ ఫీలింగ్ అసలు ఏంటి సార్? నేను అప్పుడు యాక్షన్ హీరో అండి. యా, అది జరిగేటప్పుడు పక్కా యాక్షన్ హీరో. ఫైట్స్ సాంగ్స్ చేస్తున్న సమయంలో రాఘవేంద్ర గారు ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది, ఇలా డైరెక్టర్ గారు మీ ఇంటికి వస్తున్నారండి, మాట్లాడాలన్నారు. సో రాఘవేంద్ర గారు గ్రేట్ డైరెక్టర్ అండి. ఈరోజు కూడా నేను, నా దృష్టిలో ఆయనే గ్రేటెస్ట్ లివింగ్ డైరెక్టర్లో ఆయనే గ్రేటెస్ట్ డైరెక్టర్. ఆయన నా ఇంటికి రావడం ఏంటి, సరే మనం ఎందుకు వద్దు చెప్పడం చెప్పి ఆయన్ని రమ్మని చెప్పారు. ఆయన ప్రొడ్యూసర్ దొరసామరాజు గారు, అర్జున్ రాజు గారు, అంటే మెయిన్ వాళ్ళే ఈ అన్నమయ్య సినిమా ప్రొడ్యూసర్స్. ఇంటికి వచ్చి, అంటే రాఘవేంద్ర గారికి మా మిస్సెస్ వాళ్ళ తాతగారు డివి నరసరాజు గారు రైటర్. సో వాళ్ళంతా ఫ్రెండ్స్ అనమాట. సో నేనేమంటున్నానంటే ఆయన్ని కలవడానికి వచ్చారు అని చెప్పి నేను ఇట్లా మామూలుగా రండి కూర్చోండి అన్నారు. సరే మీరు మాట్లాడుతున్నాండి, నేను వస్తానన్నాను. వచ్చింది మీతోనే మాట్లాడడానికి, రండి అని చెప్పి. నాతో ఏంటండి అంటే, లేదు కూర్చో చెప్తా అని చెప్పి. అప్పుడు ఇట్లా అన్నమయ్య సినిమా తీస్తున్నాం, అప్పటికే వేరే ఆర్టిస్టుల పేరు అంతా అనౌన్స్ చేశారు వెంకటేశ్వర స్వామికి. అంటే దాంట్లో వెంకటేశ్వర స్వామి క్యారెక్టర్ అంటే, సార్ మీరు అడ్రస్ కరెక్ట్గా చూసే వచ్చారా మీరు అని అడిగాను నవ్వుతూ. లేదు మేము అన్నీ ఆలోచించాం, బొమ్మ గీసాం, మీసాలు తీసేస్తే కూడా నువ్వు ఎలా ఉంటావు అది కూడా మేము చూసాం, ఆభరణాలు వేసి కిరీటం వేసి అవన్నీ వేస్తే మాకు ఒక 80-90% మాకు ఐడియా వచ్చేసింది. విగ్రహంగా నువ్వు సరిపోతావు. ఒకటి, కష్టపడి పని చేయడం కూడా నీ వల్లనే అవుతుంది, వేరే వాళ్ళు చేయలేరు ఇప్పుడున్న జనరేషన్లో.
అంటే దానికి మార్నింగ్ 3కి లేచి 5 o'clock మేకప్లో కూర్చోవాలండి. 4 hours మేకప్ వేసిన తర్వాత గబుక్కుని ఇలా తుడవడం కానీ ఏం చేయకూడదు. కిరీటం పెట్టేస్తే మధ్యాహ్నం వరకు తీయడానికి లేదు. చాలా రూల్స్ ఉన్నాయి. అది చూడడానికి చాలా ఈజీగా ఉంది, కానీ అదంతా శ్రమ చాలా ఉందన్నమాట. అదంతా మీరే చేయగలుగుతారు, అందుకే మీ దగ్గరకు వచ్చాం అన్నారు. సరే బాగానే ఉందండి, నాకు దేవుడు యాక్టింగ్ రాదు కదా, నాకు తెలియదు కదా, నేను ఎంతసేపు అరవడం ఫైట్లో లేదు రొమాంటిక్ చేయడం ఇదే కదా అంటే, అదంతా మీరు భయపడవద్దు, మేము ఉన్నాం, మేము చేస్తాం, మీరు ఉండాలి, నాకు టైం ఇవ్వండి. నేను ఒప్పుకోలే, నాకు టైం ఇవ్వండి సార్, నేను రేపు చెప్తాను, ఏం అనుకోవద్దు, ఇంత గొప్ప డైరెక్టర్ మా ఇంటికి రావడం, ఇంత గొప్ప ప్రొడ్యూసర్ ఇంటికి రావడం అది నా అదృష్టం, కానీ ఈ విషయంలో నాకు రేపు దాకా టైం ఇవ్వండి, నేను ఆలోచించి చెప్తాను, ఏమనుకోదు. సరే ఓకే, బట్ మీరు చెయ్యాలి, ఇది మా కోరిక అని చెప్పారు. ఓకే అని చెప్పి వెళ్ళిపోయారు. అప్పుడు నైట్ మా ఫ్యామిలీతో కూర్చొని మాట్లాడితే మా అత్తగారు ఆవిడేమన్నారు, నేను ముందు వద్దన్నాను, వాళ్ళు వచ్చారు వాళ్ళు వెళ్ళిపోయిన వెంటనే నాకు వద్దు, ఇది నేను చేయట్లేదు అన్నారు. అలా అనొద్దు, వాళ్ళుగా వచ్చారు, రాఘవేంద్ర గారు వాళ్ళు వచ్చారంటే అన్నీ ఆలోచించే వచ్చి ఉంటారు, ఏదో ఆషామాషా కాదు, ఇది వెంకటేశ్వర స్వామి అంటే అది కాదు, అది అంచేత మీరు ఒప్పుకోండి అన్నారు. అప్పుడు మా మిస్సెస్ తాతగారు కూడా ఆయన అదే అన్నారు, లేదు మీరు చేయవచ్చు అంటే, నా డౌట్ నాకు చేయడానికి అవుతుందా లేదా, కెన్ ఐ డూ ఇట్ ఆర్ నాట్. గ్రేట్ ఎన్టీఆర్ గారు చేసిన తర్వాత నేను ఏ మూలలో నేను అది నా వల్ల సినిమా ఫ్లాప్ అవ్వకూడదు. అదేంటి సుమన్ని పెట్టారు, వేరే ఎవరిని పెట్టి ఉండొచ్చు కదా అంటారు, ఫ్లాప్ అయి ఉంటే అదే అంటారు కదా. సో ఇవన్నీ నాకు తెలుసు, ఇండస్ట్రీలో అటు మాట్లాడతారు ఇటు మాట్లాడతారు, అలాంటి అవన్నీ వద్దు, ఇది పాజిటివ్గా అనుకోండి అని చెప్పి మా మిస్సెస్ మా అత్తగారు ఓకే అన్నారు. నేను నైట్ పడుకున్నానండి. నైట్ పడుకుంటే నాకు మార్నింగ్ ఒక 2:33 ఉంటుంది, నాకు తిరుపతి గర్భగుడి అంటే బంగారు ఇది నైట్లో లైట్లన్నీ పెడితే మనం చూస్తాం చూసారా లైట్, అది తర్వాత గంట మోగుతున్నట్టు సౌండ్, సుప్రభాతం, ఇదంతా నాకు వైబ్రేషన్ లాగా వచ్చింది కళల్లో. అది ఆడియో ఏమో సుప్రభాతం, ఆ గంట మోగుతున్నట్టు నేను లేచాను. 3:30కి లేచాను, మా గ్లాస్ మంచినీళ్ళు తాగాను, కాసేపు కూర్చొని మళ్ళీ పడుకుని మార్నింగ్ 7:30-8కి మా సిద్ధాంతి గారికి ఫోన్ చేసి, ఏమండి ఇట్లా నాకు ఇట్లా వచ్చారు అడిగారు, నేను అది ఆలోచించి పడుకున్నాను, నాకు ఇలా వచ్చింది కళ, ఏమంటారు అని. మంచి సిగ్నల్ ఏమో, నువ్వు ఒప్పుకో, అది అందరికీ రాదు అదృష్టం, ఎంతోమంది ఉన్నారు అంటే ఆయన ఒకటే అన్నారు, నీకన్నా అందమైన వాళ్ళు కూడా ఉన్నారు, కానీ అదృష్టం అది నిన్ను వెతుక్కొని వస్తుంది, దేవుడు నిన్ను సెలెక్ట్ చేస్తున్నారు, ఎంతోమంది డైరెక్టర్ కంట్లో వాళ్ళు పడలేదు, నువ్వే పడ్డావు అంటే అదేంటంటే భగవంతుడు ఆర్డర్, అది నువ్వు ఒప్పుకో అని చెప్పి ఆయన ధైర్యం చెప్పిన తర్వాత ఇంకా నా సాటిస్ఫాక్షన్ లేదు. మీ పెద్దవాళ్ళు భయం అంటే ఎన్టీఆర్ గారు కనుక అది చేయకపోతే నేను ధైర్యంగా దిగేవాడినండి. పెద్ద ఆయన చేశారు, ఒక ఇంప్రెషన్ ఫార్మ్ అయిపోయింది. ఇంకా తెలుగు హీరోల్లో దేవుడు అంటే ఆయనే. మిగిలిన వాళ్ళు చేశారు, నాగేశ్వరరావు చేశారు, కృష్ణ అన్నీ చేశారు, కానీ ఆయనకు వచ్చిన ఒక ఫాలోయింగ్ వేరెవరికి రాలేదు కదా. ఇప్పుడు మనం దాంట్లో 10% చేయగలుగుతాం అనేది, నేను మళ్ళీ ఆయన్ని ఓవర్టేక్ చేయడం అది కాదు, ఆయనలో 10% నేను చేయగలుగుతానా అనేది నా డౌట్. సరే మొత్తానికి అందరూ ఓకే చెప్తే అప్పుడు నేను సరే ఓకే అండి. అప్పుడు ఏమన్నారు వాళ్ళు, ఆభరణాలు అన్నీ రెడీగా ఉన్నాయండి, ఒకసారి వేసి చూస్తే ఐడియా వస్తుంది, చిన్న ఆల్టరేషన్ ఏమైనా చేద్దామంటే సరే పంపండి అని చెప్తే పంపితే మొత్తం కిరీటం, చెవులు, నగలు, పంచి డ్రెస్లు గిస్ అన్నీ అంటే ఒక రఫ్గా, పక్కా నాది కాదు కదా, ఒక ఐడియా కోసం ఫోటో సెషన్ పెట్టారు ఇంట్లోనే. సో ఫోటో చూస్తే నాకు ఒక 60-70% నమ్మకం వచ్చింది, పర్లేదు, గెటప్ వరకు ఓకే, మళ్ళీ యాక్టింగ్ వేరే ఉంది కదా, గెటప్ వరకు ఓకే. మీసం తీసేసినా పర్వాలేదు, ఇది బాగానే ఉంటుంది, షూట్ అవుతా అని చెప్పి నేను అనుకోవడం, వాళ్ళు కూడా అలా అనుకోవడం. సరే మొత్తానికి తర్వాత చేస్తా అని చెప్పేసి ఇంకా నేను ఓకే చెప్పాను. ఓకే చెప్పిన తర్వాత ఇంకా షూటింగ్కి రెడీ అయ్యాం. ఆ రోజు మీసం తీసేసి వెళ్ళాం. ఫస్ట్ డే అంటే దేవుడు గెటప్ వేయడం ఆ రోజు ఫస్ట్ డే. సో మార్నింగ్ ఫస్ట్ టైం అంటే షూటింగ్కి అని ఫస్ట్ టైం 3 o'clock లేచి, నేనేం అనుకున్నప్పుడు మనం కొన్ని నియమాలు పాటిస్తే బెటర్ దీనికి అని చెప్పి, అంటే రామారావు గారు ఆయన ఏదేదో చేశారు, అవన్నీ మనం చేయలేము. కనీసం కాలుకి చప్పలు వేయకుండా ఒక మాల వేసుకున్నట్టు
అలా ఒక ఇది ఎన్ని రోజులు జరుగుతుందో అన్ని రోజులు వాళ్ళు చేద్దాం, వెజిటేరియన్ ఫుడ్, ఫ్యామిలీకి దూరంగా సెపరేట్గా ఇట్లా ఒక రూమ్లో ఉంటూ అట్లా చేద్దాం అని చెప్పి డిసైడ్ చేశారు. వాళ్ళు చెప్పింది 4-5 months షూటింగ్ చెప్పారు, కానీ షూటింగ్ 8 monthsకి వెళ్ళిపోయింది. బట్ నేను దాని గురించి ఫీల్ అవ్వాల. నేను 8 monthsకి కాలుకి చెప్పులు వేయాల, చల్లనీళ్ళతో స్నానం చేశాను, వెజిటేరియన్. ఇది ఒక సైడ్లో. అక్కడ వెళ్ళిన తర్వాత ఫస్ట్ డే మేకప్ వేసిన తర్వాత గెటప్ అంతా వేసి, నేను గెటప్ అంటే మేకప్ వేస్తూ 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 అందరికీ ఆ మేకప్ మ్యాన్కి వాళ్ళందరికీ ఏంటంటే, సార్ బాగా వస్తుంది సార్, ఫేస్ చాలా బాగా వస్తుంది, బాగా మీరు ఏదో అనుకున్నాం, కానీ నామం గీమో అని పెట్టేటప్పటికి మేకప్ చాలా బాగా వచ్చేసింది, ఇంకా డ్రెస్ ఒకటి పెడితే మనకి తెలిసిపోతుందని చెప్పి డ్రెస్ ఎప్పుడైతే వేసామో, సార్ 100% గెటప్ అయితే సూపర్ సార్, మీరే సూట్ అయిపోయారు. ఎందుకంటే మీకు తెలియదు, మీ వాల్యూ ఏంటో మీకు తెలియదు, మాకు తెలుసు మేకప్ డిపార్ట్మెంట్లో ప్రజెంట్ మిమ్మల్ని ఇప్పుడు ప్రజెంట్ బీట్ చేయడానికి ఎవరు లేరు ఈ గెటప్లో, మీరే అంటే ఎందుకు ఏంటి చెప్పాను. అప్పుడు మెయిన్గా నాకు ఈ నోజ్ అండి, ఈ నోజ్ అనేది ఒక పెద్ద ప్లస్ అండి. అంటే ఇప్పుడు ఈ లెంత్ ఎంత ఉందో నా ఫోర్హెడ్ కూడా అదే లెంత్, నా ఇది కూడా ఒకటే లెంత్ అండి. చూడ్డానికి మీకు నోజ్ లాంగ్గా ఉంది కదా, కానీ లెంత్ మీరు చూసారంటే ఇది లెంత్ ఎంత ఉందో నా ఫోర్హెడ్ కూడా అదే లెంత్, ఇది కూడా ఇదే లెంత్ అండి. 3 ఈక్వల్ అండి. ఆ 3 ఈక్వల్ వస్తేనే వాళ్ళు నామం పెట్టేటప్పుడు, కిరీటం పెట్టేటప్పుడు ఆ పర్టికులర్ ఫేస్కి సూట్ అవుతుంది. ఈ లెక్కలు నాకు తెలియదు, వాళ్ళు అన్నారు. సరే వీళ్ళు ఏదో అంటారని చెప్పి నేను పెద్ద ఉబ్బిపోలా. సరే సెట్కి నడిచి వస్తుండగా సెట్ దగ్గర చాలామంది కూర్చొని ఉంటారు కదా బయట, వాళ్ళందరూ లేచారు, లేచి దండం పెట్టారు. సో గెటప్ వర్కౌట్ అయిపోయిందని నాకు తెలుసు. మామూలుగా గెటప్ వేసుకొని వస్తే ఇలా చూస్తారు వర్కర్స్ కదా, వర్కర్స్కి వాళ్ళు ఎన్నో గెటప్లు చూసి చూసి వాళ్ళకి బోరు కొట్టి ఉంటుంది. కానీ ఒక 50-60 మంది వర్కర్స్ ఉన్నారు అక్కడ, అందరూ చూడడం, దూరం నుంచి పరిగెత్తి వచ్చి చూడడం, ఇట్లా ఇట్లా నాకు కనపడుతుంది. సెట్లో ఎంటర్ అయితే బిజీగా అందరూ మాట్లాడుతున్నారు. నేను ఎంటర్ అయిన వెంటనే అందరూ సైలెంట్ అయిపోయారు, అందరు వైపు నా వైపు తిరిగారు. తిరిగి ఎవరు మాట్లాడలేదు, అలాగే నన్ను చూస్తున్నారు. సో నాకు కొంచెం నర్వస్ అయిపోయాను. ఒక్కసారి సడన్ గా సైలెంట్ అయిపోతే అంటే ఆ అనుభవం వేరు, కానీ ఇది ఆ వేరే రోజు కదా. జరుగుతుంది వేరు కదా. సరే సెట్కి వచ్చాను. ఆ రోజు ఫస్ట్ డే ఫస్ట్ షాట్ నా మీదనే, నేను భానుప్రియ, ఆవిడ ఆర్టిస్ట్ ఆవిడ. సరే డైరెక్టర్ దగ్గరకు వచ్చేసి ఓ డైలాగ్ ఒకటి చెప్పారు, ఏదో చిన్న డైలాగు, అది ఊరికే ముహూర్తం కోసం నువ్వు చెప్పినా చాలు, తర్వాత షూటింగ్ చంద్రబాబు నాయుడు గారు వచ్చారు ఓపెనింగ్కి, అని అయిపోయింది. మేకప్ అయిన తర్వాత అది ఫస్ట్ డే స్టార్ట్ అయిన తర్వాత షూటింగ్ స్టార్ట్ అయింది. షూటింగ్ స్టార్ట్ అయిన తర్వాత డైలాగ్ చెప్పారు. సో దేవుడు డైలాగ్ మాట్లాడుతున్నప్పుడు ఎక్కువ తల ఇలా ఊపకూడదు, మన మామూలు సోషల్ మూవీస్లో చేస్తున్నట్టు చేయకూడదు. సో నేను చేయలేదు అది, నేను మామూలుగానే డైలాగ్ చెప్పినప్పుడు ఇది మీకు ఎవరు నేర్పించారని అన్నారు. నాకు ఎవరు నేర్పించలేదండి, నేనుగా చేస్తున్నానంటే ఇదే చేయాలి, మీరు ఎక్కువ తల ఊపొద్దు, మీరు ఇప్పుడు ఏదైతే చేసారో ఇదే కరెక్ట్, ఎంత కోపం వచ్చినా ఎంత చేసినా మీరు ఓవర్గా తల ఊపకూడదు, షేక్ చేయకూడదు, చాలా అంటే సౌమ్యంగా సాఫ్ట్గా తల నాట్ చేయడం కూడా మీరు కొంచెం ఇలాగనే చేయాలి, అంతేగాని ఇలా మన మామూలు సోషల్ పిక్చర్ లాగా చేయకూడదు అన్నారు. అక్కడికక్కడే యాక్టింగ్ నేర్పించారండి, నేను దాన్ని స్పెషల్ క్లాస్ అంటే ఏం చేయలే. అండ్ రాఘవేంద్ర గారు ఏం చెప్పారు డైరెక్టరు, ఆ సెట్లో నన్ను స్వామి అని పిలవడం మొదలుపెట్టారు, పేరు పెట్టి పిలవాల. ఏదైనా పిలవాలంటే స్వామి కొంచెం ఇటు రండి, స్వామి ఇది చేయండి, స్వామి ఇలా చేయండి చెప్పి ఆయన కూడా చాలా నిష్టగా కాలుకి చప్పలు వేయకుండా మాల వేసుకొని ఆ షూటింగ్ జరిగేటప్పుడు ఆల్మోస్ట్ అందరూ చాలా బాగా చేశారు. అండ్ షూటింగ్ స్టార్ట్ అయిపోయి ఆ యాక్టింగ్ అలాగే వచ్చేసిందండి, నా దేవుడే నడిపించాడండి. నాకు ఆ పర్టికులర్ షూటింగ్ జరిగేటప్పుడు 1 more టేక్ నేను అడగలేదండి. ఒకవేళ 1 more టేక్ అడిగింది కెమెరామ్యాన్, నేను ఒక రిహర్సల్ ఒక టేక్, ఒక రిహర్సల్ డైలాగ్ చెప్తారు వినడం, ప్రాక్టీస్ చేయడం, ఒక రిహర్సల్ ఒక టేక్, అట్లా ఆ షూటింగ్ 8 monthsకి జరిగింది. దాంట్లో మారువేషాలు, అంటే మీకు పంతులు గెటప్ ఉంది, కోయా గెటప్ ఉంది, అది ఉంది. 8 months వరకు నాకేంటంటే ఎటువంటి మధ్యలో ఆటంకాలు కానీ ఇబ్బంది కానీ ఏం లేదు. 8 months నిష్టగా నేను వర్క్ చేసి తర్వాత లాస్ట్ షూటింగ్ పూర్తి అయిన తర్వాత తిరుపతికి వచ్చి అక్కడ నేను మళ్ళీ మామూలు డ్రెస్కి అంటే షూటింగ్ అయిపోయిన తర్వాత చేసింది. ఇది అయిపోయింది, సినిమా అయిపోయింది, గెటప్ బాగుందన్నారు, సినిమా బాగా వచ్చింది, అదంతా ఓకే. ఇప్పుడు బయట టాక్ ఏంటి, సుమన్ ఏంటి, నాగార్జున ఏంటి,
ఆడేమో రొమాంటిక్ హీరో, ఈడేమో యాక్షన్ హీరో. వీడికి ఎందుకు ఇది? రాఘవేంద్ర శుభ్రంగా ఆ పూలు తోటలు, ఆ స్వీట్లు, ఇవన్నీ పళ్ళు పెట్టి చేయవచ్చు కదా అని ఒక టాక్. అంటే జనరల్గా ఒక నెగిటివ్ వస్తుంది కదా, వచ్చింది. సో సినిమా చూశానండి. సినిమా చూసిన తర్వాత నాకే ఇది నేనా అంత బాగా నేను అంత ఫీల్ వచ్చింది. అంటే కీరవాణి గారు మ్యూజిక్, కెమెరా విన్సెంట్ గారిది, అదంతా టెక్నికల్ వర్క్ అన్నీ కలిపేటప్పటికి సినిమాగా లేదు, అదే కళ్ళ ముందు జరుగుతున్నట్టు ఒక ఫీలింగ్ లాగా ఫీల్ అయ్యాను. కొందరు థియేటర్ వాళ్ళు ఏడ్చారు, ఆ సినిమా చూసి లేడీస్ అందరూ ఏడ్చారు అనమాట. లాస్ట్లో వచ్చి నా చేయి పట్టుకున్నారు, కాలు పట్టుకున్నారు. ఫస్ట్ టైం నేను అన్ని సినిమాల తర్వాత ఫస్ట్ టైం ఆడియన్స్ వచ్చి సెకండ్ ఇవ్వడం వేరే, కాళ్ళు పట్టుకోవడం అదే ఫస్ట్ టైం అనమాట. పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి కాలు పట్టుకున్నారు. నేను షాక్. నాకు చాలా బాగా చేసావు బాబు, ఎంత బాగుంది, మా కంట్లో నీళ్ళు వస్తుంది, ఆ సీన్ ఈ సీన్ అది ఇది అన్నారు. సరే ఇదంతా ఓకే. ఇప్పుడు రిలీజ్ ఉంది, సో సినిమా ఆడాలి కదా, సో రిలీజ్ చేశారు. ఫస్ట్ డే ఫ్లాప్ అని చెప్పేశారు. సినిమా అయిపోయిందిరా కథ అంది, కథ క్లోజ్ అయిపోయింది అనుకున్నాను. అప్పుడు వీళ్ళందరూ జనాలు రాలా థియేటర్కి. వారం తర్వాత అంటే వారం రోజులు నడిపించారండి పిక్చర్ని. ఉన్న దేవుడికి అన్ని ముక్క పెట్టుకొని నడిపించారు. 1 వీక్ తర్వాత పిక్చర్ పికప్ అయింది. ఇంకా పల్లెటూరు నుంచి అక్కడి నుంచి ఇక్కడి నుంచి వచ్చేసి సినిమా పెద్ద హిట్ అయిపోయి ఇంకా ఒక 100 days వరకు అన్నమయ్యే అదే ఆ సినిమానే టాక్ అండి. ఆ సినిమా ఎన్ని సినిమాలు వచ్చినా ఈ సినిమా గురించి ఒక టాక్, ఈ సినిమా గురించి ఒక ప్లస్ జరిగి తర్వాత ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా శంకర్ దయాళ్ శర్మ గారు, ఆయన వెంకటేశ్వర స్వామి భక్తుడు. ఆయన వారం వచ్చేస్తాడు ఢిల్లీ నుంచి. ఆయనకి ఎవరో చెప్పారు, ఇట్లా సినిమా ఉందండి వెంకటేశ్వర స్వామి అంటే, నేను సినిమా చూడాలి, రాష్ట్రపతి భవన్కి ప్రింట్ పంపించండి అని చెప్పాడంట. సో ప్రింట్ వెళ్ళింది. ప్రింట్ వెళ్తే దీంట్లో వెంకటేశ్వర స్వామి ఎవరు యాక్ట్ చేశారు ఆయన కూడా రమ్మని చెప్పండి, ఆయనతో పాటు నేను కూర్చొని సినిమా చూడాలి. లేదండి ఆయన ఆర్టిస్టు బిజీగా ఉంటాడు, ఆయన ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడే రమ్మని చెప్పండి, కానీ నేను ఆయనతోనే చూడాలని చెప్పి. అప్పుడు అక్కడి నుంచి కంపెనీకి ఫోన్ వచ్చి, ఇక ప్రెసిడెంట్ గారు అడుగుతున్నారు, ఆయన పిలుస్తున్నారు, ఆయన కొంచెం చెప్పండి అని చెప్పి మొత్తానికి మళ్ళీ నేను వెళ్తే నాకు రాయల్గా వెల్కమ్ ఇచ్చి, ఒక ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాతో నేను బ్రేక్ఫాస్ట్ చేసి, ఇలాంటి ఒక రూమ్లో పక్కనే ఇట్లా కూర్చొని, మా వెనకాల అప్పుడు చీఫ్ ఆఫ్ ఆర్మీ, చీఫ్ ఆఫ్ నేవీ, చీఫ్ ఆఫ్ ఎయిర్ ఫోర్స్, ప్రొడ్యూసర్ అంతే, రాష్ట్రపతి భవన్ సినిమా చూసామండి. ఇంటర్వల్లో మళ్ళీ బయటకు వచ్చేసి టీ కాఫీ తాగి మళ్ళీ ఆయన సినిమా జరిగేటప్పుడంతా నా చేయి పట్టుకున్నాడు. నా సన్నివేశం లేనప్పుడు నన్ను చూస్తున్నాడు. మళ్ళీ నేను నా సీన్ వచ్చిందని చెప్తే మళ్ళీ అట్లా మొత్తం దాంట్లో ఆయన ఫెయిల్ అయిపోయింది. సినిమా అంతా అయిపోయిన తర్వాత ఆయన చెయ్యి పట్టుకొని హిందీలో చెప్పాడు, ఏమనుకోవద్దు, ఇది కాళ్ళు అనుకో, నేను నీ పాదాలకు నమస్కారం చేయలేను, ఏజ్ ప్లస్ నా ప్రోటోకాల్ ఉంది, నాకు వెంకటేశ్వర స్వామిని నువ్వు చూపించావు అని చెప్పి నాకు సన్మానం చేసి నేను వచ్చాను. అంటే ఆల్మోస్ట్ ఫుల్ డే రాష్ట్రపతి భవన్లో ఉన్నాను. నాకు లైఫ్లో అది ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ అండి. అప్పుడు దాకా నాకేంటంటే అవార్డు రావాలి, అది రావాలి, ఇది రావాలి, ఆ పోటీ గీటీ అదంతా నాకు ఇదైంది. అది ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఇంతకన్నా హైయెస్ట్ అవార్డు ఏముంది? ఒక ప్రెసిడెంట్తో పాటు కూర్చొని సినిమా చూడడం, ఆయన బ్రేక్ఫాస్ట్ చేయడం, లంచ్ చేయడం. సో అక్కడ నాకు ఈ అవార్డుల మీద మొత్తం నాకు మోసిపోయింది. ఇంకా మన యాక్టింగ్ చేయడమే తప్ప ఏదో ఇది సినిమాలు నాకు అవార్డు రావాలి, అవార్డు కోసం సినిమా తీస్తున్నాను. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి క్యారెక్టర్ కన్నా పెద్ద అవార్డు ఇంకా నాకు ఏముంది? సినిమా జనాలు యాక్సెప్ట్ చేశారు, సినిమా హిట్ అయింది, ప్లస్ ప్రెసిడెంట్తో చూశాను. సో ఆ లైఫ్ అక్కడ ఒక డిఫరెంట్ టర్నింగ్ పాయింట్ వచ్చి, అక్కడి నుంచి ఇప్పుడు మీరు ఇందాక అడిగారు చూసారా, ఎందుకు మిమ్మల్ని ఇష్టపడుతున్నారు అంటే, ఎంతోమంది హీరోలు ఉన్నారు, కొత్త హీరోలు వచ్చారు, సూపర్ హీరోస్ ఉన్నారు, వాళ్ళు ఉన్నా నేను వచ్చినప్పుడు నాకంటూ ఒక క్రౌడ్ వస్తుంది. అంటే వాళ్ళే ఎవరైతే ఆ హీరోల్ని అభిమానంగా వాళ్ళు అభిమానిస్తున్నారో వాళ్ళే నా దగ్గరకు వచ్చి కూర్చొని ఫోటో తీసుకొని చేయి పట్టుకోవడం చేస్తుంది. ఇది మా తల్లిదండ్రులు చేసిన పుణ్యం, ధర్మం, నా అదృష్టం అని నేను భావిస్తానండి. ఆ కంటిన్యూటీ తెలుగు ఆడియన్స్లో ఆ తెలంగాణ ఉండొచ్చు, ఆంధ్ర ఉండొచ్చు, రాయలసీమ ఎక్కడ ఉండొచ్చు, ఆ సినిమా నాకు ఇచ్చిన టర్నింగ్ పాయింట్ ఏంటంటే, అభిమానులు కనెక్టివిటీ పోకుండా, అంటే హీరో ఉన్నప్పుడు వేరే, క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఉన్నప్పుడు కొంచెం తగ్గుతాయి, బట్ ఏది తగ్గకుండా దాని రెండింటికి సంబంధం లేకుండా నాకు ఒక కనెక్టివిటీ ఇచ్చి, ఈరోజు కూడా
నేను ఇప్పుడు కూడా ఎయిర్పోర్ట్లో నేను దిగి నేను ఫ్లైట్లో ఫోటోలు తీసుకున్నారు. ఫ్లైట్ దిగి నేను ఎయిర్పోర్ట్లో పైకి వస్తున్నప్పుడు వేరే ఫ్లైట్లో దిగి కొన్ని ప్యాసింజర్స్ ఉన్నారు. వాళ్ళందరూ చూసి పరిగెత్తి వచ్చి బయట ఎయిర్పోర్ట్ బయట ఒక 15-20 మినిట్స్కి ఫోటోలు తీసుకున్నారు. వాళ్ళందరూ నా అభిమానులు ఉండొచ్చు, వేరే హీరో అభిమానులు కూడా ఉండొచ్చు. బట్ చూడగానే ఒక అట్రాక్షన్, ఆయన దగ్గరికి వెళ్ళిపోయి ఫోటో తీసుకోవాలని చెప్పి లేడీస్ జెంట్స్ చేస్తున్నాను. ఇది నిజంగా నేను చాలా అదృష్టవంతుడిని ఫీల్ అవుతున్నాను. నేను చాలా లక్కీ పర్సన్. ఎందుకంటే సినిమా బ్యాక్గ్రౌండ్ లేనివాడు, ఏమీ తెలియదు, యాక్టింగ్ తెలియదు. సో నాకు ఈ మాత్రం నాకు ఉందంటే అది అదృష్టం. నాది ఏమీ లేదు, అది అదృష్టం, మా తల్లిదండ్రులు ఆశీర్వాదాన్ని నేను చెప్తాను. సార్ మీరంటే వెంకటేశ్వర స్వామి గెటప్ వేసుకున్న తర్వాత ఫస్ట్ మిర్రర్ లో చూసుకుంటారు కదా మీకు మీరు. మీకు అప్పుడు అంటే మీ మనసులో ఆలోచన ఆల్రెడీ ఒక పాజిటివ్ వైబ్ ఆల్రెడీ గాడ్ మెసేజ్ ఇచ్చేస్తారు మీకు కల్లో స్వప్నంలో. అవును. ఏంటంటే ఆ ఘంటానాదం కానీ ఆ డివోషన్ అంతా కూడా మీకు స్వప్నంలో ఆల్రెడీ కనిపించింది. కానీ ఆ పాత్రలో మీరు లీనమైపోయారు కూడా. అద్దం ముందుకు వెళ్ళేసరికి అసలు ఏమనిపించింది మీకు మిమ్మల్ని మీరు చూసుకున్నప్పుడు? ఫస్ట్ షాక్ అండి నాకు. అంటే అప్పుడు ఫుల్ మేకప్ వేయలా, అప్పుడు ఓన్లీ కిరీటం, తర్వాత శంకు చక్రం, ఆభరణాలు, పంచి, మధ్యలో బెల్ట్ పెట్టుకొని రఫ్ ఐడియా, చేతికి కొన్ని బ్యాంగిల్స్ అవి పెట్టారు, ఉంగరాలు పెట్టారు, రఫ్ పెట్టారండి. ఆ రఫ్లోనే నాకు ప్రూఫ్ వచ్చేసిందండి, ఇది పాస్. ఇది మేకప్ వేసేస్తే ఇంకా మనం ఏదైతే బ్యాలెన్స్ అనుకుంటున్నావో అది పాస్ అయిపోతుందని చెప్పి నాకు నమ్మకం. ఎందుకంటే మేకప్ వేస్తే ఏమవుతుందో నాకు తెలిసిన. కానీ ఆయన దేవుడు ఆ మేకప్ మ్యాన్కి ఒక శక్తి ఇచ్చాడండి. ఎందుకంటే 100% ఆ ఫేస్ చూసేటప్పుడు వేరే ఏది పబ్లిక్కి వేరే ఏ డైవర్షన్ రాకూడదు, ఒక భక్తే రావాలి తప్ప వేరే ఏది రాకూడదు చెప్పి ఆ మేకప్ మ్యాన్కి ఆ పవర్ ఇవ్వడంతో ఆయన నాకు అవన్నీ అంటే మొహంలో ఐబ్రోస్ అదంతా గీసినప్పుడు ఆ టోటల్ ఫేస్ని ఒక ఆ డివైన్ లుక్ తీసుకొచ్చేసాడు. అది టోటల్గా సినిమా బిగినింగ్ నుంచి ఎండ్ వరకు మధ్యలో ఎక్కడ జరుకు ఉండదండి మేకప్లు. సో అట్లా అవన్నీ నేను అందుకే చెప్తున్నాను కదా, నాకు వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం అది ఉండబట్టే నాకు తర్వాతనే నాకు వెంకటేశ్వర స్వామి మీద నాకు భక్తి ఇంకో పెరిగింది. తిరుపతి సంవత్సరానికి ఒకసారి వెళ్ళి రావడం, ఏదో నమస్కారం పెట్టడం తప్ప నాకు పెద్ద భక్తి నాకు వెంకటేశ్వర స్వామి మీద లేదు. అంటే ఏమి జరగలా, ఏది కావలేదు. సో అన్ని గుడికి వెళ్ళినట్టే వెళ్ళాను. కానీ ఇది జరిగిన తర్వాత అక్కడి నుంచి నాకు ఏంటంటే ఒక ఒక మెసేజ్ లాంటిది, ఒక సంథింగ్ వైబ్రేషన్స్ ఉన్నాయి అని నేను ఇన్వాల్వ్ అయిన తర్వాత కొన్ని విషయాల్లో నేను ఏదైనా నిర్ణయం తీసుకోవాలన్నప్పుడు వెంకటేశ్వర స్వామిని కొంచెం అలా మనసులో అనుకొని నేను నిర్ణయం తీసుకున్నదన్నీ నాకు సక్సెస్ అయింది. సక్సెస్ కాకపోతే అది ఎందుకో సక్సెస్ కాలేదు, నన్ను ఒక ఆపద నుంచి నాకు రక్షించినట్టు తర్వాత తెలిసింది. జరగలేదని చెప్పి ఫీల్ అయ్యాను. కానీ ఎందుకు జరగలేదంటే జరిగి ఉంటే నాకు ఏదైనా నాకు జరిగి ఉంటుంది. సో అది జరగకుండా అది భగవంతుడే ఆపేశారు. సో అక్కడి నుంచి నాకు బాగా నమ్మకం వచ్చేసి ఇంకా వెంకటేశ్వర స్వామి అంటే మా ఇంట్లో అంటే అన్ని దేవుళ్ళు ఉన్నారు. చిన్నప్పుడు అయితే నాకు సుబ్రహ్మణ్య స్వామి అంటే నాకు చాలా ఇష్టం. బట్ ఏదైనా ఇది ఒక లైఫ్లో ఒక స్పెషల్ ట్విస్ట్ ఇచ్చిందండి నా కెరియర్లో. అసలు ఎక్స్పెక్ట్ చేయాలి. ఇప్పుడు కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి కదా, ఒక డాక్టర్ క్యారెక్టర్ చేయాలి, లేకపోతే ఒక ఏదో చేయాలి, ఏదో ఉంటుంది. ఇది అసలు నేను ఊహించలేదు, వెంకటేశ్వర స్వామి క్యారెక్టర్ చేయాలని చెప్పి నేను ఎప్పుడు ఊహించలే. ఎందుకంటే నాకు ఆ ధైర్యం లేదు, అది ఆలోచన రాలా. ఒకవేళ మిగతాన్ని చూడడం తప్ప ఇది నేను చేయాలి అని చెప్పి నాకు ఎప్పుడు రాలా. అది భగవంతుడు నిజంగా మిరకల్, అది నా లైఫ్లో అది ఒక మిరకల్ జరిగినట్టే. నేను మా పేరెంట్స్ ఆశీర్వాదం, మా అభిమానులు అందరూ ఎన్నో ప్రేయర్స్ చేశారు. సో నాకు ఏదో ఒకటి జరగాలి, మంచి జరగాలని వాళ్ళు ఎప్పుడు అనుకుంటారు కదా. సో ఇదన్నీ కలిసి వచ్చిందండి, కలిసి వచ్చి నాకు ఆ క్యారెక్టర్ నాకు వచ్చిందండి. సుమన్ సార్ మిమ్మల్ని చాలా గ్లామరస్ రోల్స్ లో చూసాం, డివోషనల్ లో కూడా చూసాం, అదే విధంగా అమ్మాయిలు మనసు దోచిన మన్మధుడిగా కూడా చూసాం. కానీ ఒక చిన్న డౌట్ ఏంటంటే బావ బొమ్మర్ది మూవీలో చాలా అమాయకంగా బావ అంటే ఓకే, బావ చెప్తే సరే అనేటట్టు, అంటే చిన్నప్పుడు సుమన్ చిన్నప్పుడు కూడా అమ్మ దగ్గర అంతే ముద్దు ముద్దు మాటలతో ఇలా ఇలా అనేవారా అని ఒక ఆలోచన ప్రజల్లో వస్తుంది. చిన్నప్పుడు ఏంటి సుమన్ సార్ ఎలా ఉండేవారు ఇంట్లో? అల్లరి అబ్బాయా లేదంటే చాలా కామ్ గోయింగ్? లేదండి, చిన్నప్పుడు ఒక
స్టేజ్ వరకు అల్లరి అండి. అంటే ఉంటుంది కదా, ఇప్పుడు అది సైలెంట్గా ఎవరు ఉండరు ఆ ఏజ్ అనేది. ఒక మేబీ 7 ఇయర్స్ 8 ఇయర్స్ వరకు అల్లరి ఇంట్లో. సో దాని తర్వాత ఏంటంటే, అంటే మా మదర్ ప్రిన్సిపల్ కదా, సో కొంచెం డిసిప్లిన్ స్టార్ట్ అయిపోయింది నాకు. తర్వాత మా అమ్మగారు ఏం చేశారు, నాకు 11 ఇయర్స్ ఉన్నప్పుడు నన్ను కరాటే పంపించేశారు. అప్పుడు నాకు ఎందుకురా పంపించారు కరాటేకి, ఇది మాకెందుకు ఇది, ఇప్పుడు కరాటే వేరే అప్పుడు కరాటే వేరే అండి. అప్పుడు చాలా టఫ్గా ఉండేది. కరాటే క్లాస్ తర్వాత కొన్ని థియరీ ఉండేదండి, మాకు నేర్పించేవారు. డిసిప్లిన్ ఏంటి, డెడికేషన్ ఏంటి, కమిట్మెంట్ ఏంటి, మర్యాద ఏంటి, అదంతా నేర్పించేవారు ఒక్కో క్లాస్లో. మా మాస్టర్ వచ్చేసి ఆయన మలేషియన్. సో అది అలా 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 నేర్చుకున్నాను. అట్ సేమ్ టైము నాకు భగవద్గీత సాంస్క్రిట్లో కూడా నేర్చుకోమని చెప్పి మా అమ్మగారు ట్యూషన్ పెట్టారు. ఓకే. సో రెండు జరిగింది నాకు. ఒక లెవెల్కి వచ్చిన తర్వాత ఆ మార్షల్ ఆర్ట్ వల్ల బెనిఫిట్ ఏంటంటే, అంటే మార్షల్ ఆర్ట్లో జనరల్గా క్లాస్లో కుమితే అంటారండి. కుమితే అంటే ఓ 3 మినిట్స్కి ఇద్దరు ఫైట్ చేస్తారండి ఎవ్రీ క్లాస్లో. సో ఒకరోజు నేను పడిపోవచ్చు, ఇంకో రోజు నా అపోనెంట్ పడిపోవచ్చు, అంటే ఆపోజిట్ సైడ్. అట్లా రోజు కింద మీద పడి లేచి ఒక లెవెల్ వచ్చిన తర్వాత కింద పడి ఎన్నిసార్లు కింద పడినా లేచి నిలబడాలి, లేచి ఫైట్ చేయాలని ఒక మనసులో ఒక డ్రైవ్ వస్తుంది. అలాగే వేరే కొన్ని, అంటే ఏదైతే స్కూల్ కాలేజీలో నేర్పించలేని కొన్ని క్యారెక్టరిజం, డిసిప్లిన్, అదంతా మార్షల్ ఆర్ట్సే నాకు నేర్పించింది. సో ఆవిడ ఏంటంటే, ఆవిడ కాలేజీలో బిజీగా ఉన్నారు, నాన్నగారు తిరుగుతున్నారు. స్కూల్లో కాలేజీలో క్లాస్ లోపల డిసిప్లిన్ ఉంటుంది, బయట డిసిప్లిన్ ఉండదు. సో ఇతన్ని డిసిప్లిన్ చేయాలంటే ఇదే కరెక్ట్ అని చెప్పేసి నన్ను దాంట్లో పెట్టడంతో మళ్ళీ అక్కడ టోటల్గా చేంజ్ అయిపోయి ఆ క్యారెక్టర్ కానీ, మనం బిహేవియర్ కానీ, ఎలా మాట్లాడాలి, ఎలా ఉండని చెప్పి అక్కడ రిజర్వ్డ్ అయిపోయానండి. దాంట్లో జాయిన్ అయిన తర్వాత ఒక మరి రిజర్వ్డ్ క్యారెక్టర్, ఎక్కువ మాట్లాడడం ఉండదు, ఎక్కువ నవ్వడం ఉండదు, లిమిటెడ్ ఫ్రెండ్సే ఉంటారు. ఒక డిఫరెంట్ దీనికి అప్పుడే నన్ను డైవర్షన్ తీసుకెళ్ళిపోయారు. ప్లస్ అక్కడ మా మాస్టర్ వచ్చి ఆయన బుద్ధిజం బాగా నేర్పించేవారు అనమాట. సో కర్మ సిద్ధాంతం గురించి ఇవన్నీ నాకు కాలేజ్ టైం నుంచి నాకు అవన్నీ కర్మ సిద్ధాంతం గురించి దాని గురించి అన్నీ నాకు థియరీ వచ్చేసిందండి. థియరీ అనేది నేర్చుకున్నాను. మరి ప్రాక్టికాలిటీ ఎప్పుడంటే లైఫ్లో చాలా విషయాలు చూసి, చాలా ఇంట్లో జరిగే మ్యాటర్స్ చూసి, వేరే వాళ్ళ ఇంట్లో జరిగే చూసి, ప్రాక్టికల్ లైఫ్ ఏంటి, అంటే లైఫ్ అనేది ఏంటనేది నేను ఆ చిన్న వయసులోనే నాకు అవన్నీ వచ్చేసింది అనమాట. సో ఎలా మన మనుషులతో మాట్లాడాలి, ఎలా ఉండాలి, పెద్దవాళ్ళతో ఎలా ఉండాలి, మనకన్నా కింద స్థాయిలో ఉన్న వాళ్ళతో మనం ఎలా ఉండాలి, వాళ్ళు మనుషులు. సో అందరు మన దగ్గర వచ్చి ఒకరు మాట్లాడుతున్నప్పుడు మనం ఎలా రిసీవ్ చేసుకోవాలి. సరే వాళ్ళ ఇంటెన్షన్ ఏదైనా ఉండొచ్చు, బ్యాడ్ ఇంటెన్షన్ అంటే మనం వదిలేస్తాం. మంచి ఇంటెన్షన్ ఉన్నప్పుడు వాళ్ళతో మాట్లాడాలి, ఎవరిని హర్ట్ చేయకూడదు, మ్యాక్సిమం హర్ట్ చేయకూడదు. అట్లా అన్నీ ఈ భావాలన్నీ నాకు మార్షల్ ఆర్ట్స్లోనే నాకు వచ్చింది. ఒక సైడ్ ఏజ్ మెచ్యూర్ ఎక్స్పీరియన్స్తో అట్లా రావడం, ఇవన్నీ నాకేంటంటే సినిమా ఫీల్డ్లో నాకు బాగా యూజ్ అయ్యాయి. అంటే అందరితో కలవడం, మాట్లాడడం, ఎన్ని సినిమాలు హిట్ అయినా ఫ్లాప్ అయినా ఒకటే నవ్వు, అండ్ మెయిన్ అభిమానులతో అంత మాట్లాడడం, ఎవరు వచ్చినా వాళ్ళని రిసీవ్ చేసుకోవడం. సో ఈ క్యారెక్టర్ పర్సనాలిటీ డెవలప్మెంట్ నాకు మార్షల్ ఆర్ట్స్లో వచ్చింది. అది నాకు బాగా మా సినిమా ఫీల్డ్కి యూజ్ అయిపోయి ఈరోజు రేపు డిసెంబర్ 26 వస్తే 49th ఇయర్ స్టార్ట్ అవుతుంది ఇండస్ట్రీలో. తెలుగులో 100 సినిమాలు హీరోగా అయిపోయింది, తమిళ్లో 50, కన్నడలో 25, 175 హీరోగా అయిపోయిందండి. క్యారెక్టర్ ఆర్టిస్ట్గా అన్నీ చేస్తే 1000 సినిమాలు దాటేస్తున్నాను. సో నా రికార్డు నేను రాసుకున్నానండి. అంటే అందరూ అంటారు కదా, ఇప్పుడు లైఫ్లో వచ్చిన తర్వాత నువ్వు ఏం చేసావు అన్నప్పటికీ, నా సినిమా ఫీల్డ్ వచ్చేటప్పటికి, మార్షల్ ఆర్ట్స్ వచ్చేటప్పటికి నా రికార్డు నేను చేశాను. అంటే సపోర్ట్ లేకుండా, ఎటువంటి సపోర్ట్ లేకుండా అభిమానులు, ప్రొడ్యూసర్, డైరెక్టర్తో, అది భగవంతుడు ఆశీర్వాదం, మా తల్లిదండ్రుల ఆశీర్వాదం, అందరు అభిమానులు నాకు ఇచ్చిన బెస్ట్ విషెస్ అని చెప్తాను. ఎందుకంటే నాకు ఎవరు సపోర్ట్ లేదు. ఐ డోంట్ కమ్ ఫ్రమ్ ఎ ఫిలిం బ్యాక్గ్రౌండ్, ఐ డోంట్ కమ్ ఫ్రమ్ ఎ ఫిలిం ఇన్స్టిట్యూట్. ఏమీ తెలియనివాడు ఇంత దూరం రావడం అంటే నిజంగా అది ఒక ల్యాండ్ మార్క్ అని మనం చెప్పొచ్చు. సార్, చాలా మంది అమ్మాయిల మనసు దోచుకున్నారు అప్పట్లో.
అప్పట్లో కాదు ఇప్పట్లో కూడాను. ఎందుకంటే ఒక పాట వచ్చిందంటే గుండె గల్లు మన్నదు గజ్జె ఆ పాట గాని వచ్చిందంటే ఇంకా అదొక వేరే డిఫరెంట్ వైబ్ లోకి వెళ్ళిపోతుంటారు. ఆ మూవీ గురించే మాట్లాడుకునేటట్టు. సో ఇంతమంది అమ్మాయిలు మనసు దోచుకున్న సుమన్ గారు ఏ అమ్మాయి మీదైనా మనసు పడ్డారా అప్పట్లో? అప్పుడు లేదండి. అప్పుడు ఎందుకంటే నేను చాలా చిన్న వయసులో సినిమా ఫీల్డ్‌కి ఎంటర్ అయ్యాను. 18లోనే నేను ఎంటర్ అయిపోయాను. సో ఫస్ట్ నేను టేక్ ఆఫ్ అయిన తర్వాత క్యాజువల్‌గా తీసుకున్నాను. ఫస్ట్ ఫిలిం, సెకండ్ ఫిలిం అంతా క్యాజువల్‌గా తీసుకున్నాను. కానీ ఎప్పుడైతే ఇది ప్రొఫెషన్ అయిందో, ఎప్పుడైతే ఇది సీరియస్‌నెస్ అయిందో, ఇంకా నాకు ఇది కాదండి. ఇండస్ట్రీలో నిలబడాలి. చేసిన సినిమాలు ఏది మన మీద కంప్లైంట్లు వేయకూడదు. అంటే ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ సైడ్‌లో. సో వర్క్ కాన్సంట్రేట్ చేయాలి. సో టోటల్ దృష్టి ఏంటంటే ఓన్లీ యాక్టింగ్, డిసిప్లిన్ అంటే స్పాట్‌కి టైంకి వెళ్ళడం, ఇబ్బంది పెట్టకుండా ఉండడం ఇదే ఉంది తప్ప. ఎందుకంటే కాంపిటీషన్ వచ్చేసింది. అంటే ఏ బిజినెస్లో అయినా కాంపిటీషన్ వస్తారు. కానీ అప్పుడే నేను ఫస్ట్ టైం కాంపిటీషన్ చూస్తున్నానండి. రకరకమైన కాంపిటీషన్ చూస్తున్నాను. మనతో మాట్లాడుతున్న వాళ్ళు వెనక్కి వెళ్ళి మన గురించి బ్యాడ్ చెప్పడం. ఓ ఇలా ఉందా కాంపిటీషన్ కూడా, అప్పుడు మనం జాగ్రత్త పడాలి. వాళ్ళతో కూడా నవ్వుతూ ఉండాలి, కానీ జాగ్రత్తగా ఉండాలి. సో టోటల్ దృష్టి దాని మీద వెళ్ళిపోయింది. ఎంతమంది అమ్మాయిలు వచ్చినా, వాళ్ళు ఎన్ని ప్రపోజల్స్ పెట్టినా, లేదంటే నాకు మ్యారేజ్ ఇంట్రెస్ట్ లేదండి, నేను ప్రొఫెషన్ మీద ఉన్నాను, సారీ అని చెప్పి నా లెటర్స్ రాసేవాడు. అంటే అప్పట్లో లెటర్స్ రాసేవాడు, ఫ్యాన్ మెయిల్ రాసేవాడు. ఇప్పుడు సెల్ ఫోన్ వచ్చేసింది. సో వాడికి ఒకటే ఇన్స్ట్రక్షన్, మ్యారేజ్ టాపిక్ వస్తే మట్టుకి దాన్ని ఎంకరేజ్ చేయవు. మ్యారేజ్ అనేది ఇప్పుడు లేదు, అంటే ఇట్ మే టేక్ 5 years ఆర్ ఈవెన్ మోర్, అట్లా డిస్కరేజ్ చేయని చెప్పి లెటర్స్ డిస్కరేజ్ చేసి నేను అన్నీ చూసి చెక్ చేసి నేను సైన్ చేసేవాడు అనమాట. బట్ అయినా ఆ ఫాలోయింగ్ ఆ సిచ్యువేషన్ హ్యాండిల్ చేయడం కూడా చాలా టఫ్. అంటే నో చెప్పడం అనేది చాలా ఒక వెరీ క్రిటికల్ ఇది కదా. సో వాళ్ళని చాలా ప్రపోజల్స్ వచ్చినా కూడా కూర్చోబెట్టి ఇదే చెప్పారు, ఏమండి నాకు ఇంట్రెస్ట్ లేదు అంటే. కొందరేమో కట్నం అది ఇది మాట్లాడేవారు. డబ్బు పాయింట్ కాదు, నా ఇదండి. సో డోంట్ మిస్అండర్స్టాండ్, మీరు వేరే వాళ్ళతో మీరు మనకి ఇంట్రెస్ట్ లేదన్నప్పటికి కూడా మన మీద ఉండే ఇంట్రెస్ట్ తో ఇబ్బంది పెట్టే వాళ్ళు కూడా ఉంటారు కదా. ఇబ్బంది అంటే అప్పట్లో కొంచెం డైలీ షూటింగ్ దగ్గరికి రావడం, నుంచోవడం, అట్లా ఇట్లా రావడం. సో అక్కడ అప్పుడు మా స్టాఫ్ వచ్చేసి చెప్పి కొంచెం వాళ్ళని గట్టిగానే చెప్పి పంపించేసేది, రావద్దని చెప్పి. కొందరేమో టోటల్గా బయట సెక్యూరిటీతో చెప్పి స్టాప్ చేయడం. అప్పుడు ఇంటి దగ్గరకు వచ్చేవారు, ప్రపోజల్స్ మదర్ అండ్ ఫాదర్ దగ్గర కూడా వెళ్తుంటాయి. ఇంటి దగ్గరకు వచ్చారు, ఇంట్లో ఫ్లాట్గా చెప్పేశారు, సారీ అండి, అభిమానిగా రండి, మాట్లాడండి, ఫోటోలు తీసుకోండి, అది మటుకు మైండ్లో తీసేయండి. అది మటుకు ఇప్పుడు లేదు, ఆయన మైండ్లో లేదు. మాకు ఆయన అంటే ఓకే, బట్ ఆయనకి ఇప్పుడు ఏంటంటే అంటే అప్పట్లో అండి డే నైట్ షూటింగ్ చేసేవాడు. ఆ డే నైట్ షూటింగ్, డే నైట్ అంటే మార్నింగ్ 7కి షూటింగ్ మొదలు పెడితే రాత్రి 1 o'clock 2 o'clock వరకు షూటింగ్, మళ్ళీ మరుసటి రోజు మార్నింగ్ 7 అండి. నేను ఒకనే కాదు, చిరంజీవి గారు, మేమంతా పర్చేజ్ అంటే వర్క్ చేయడం వల్లనే సంవత్సరానికి మేము 8 సినిమాలు 9 సినిమాలు రిలీజ్ చేయగలిగాం. ఈరోజు జరగట్లేదు. ఈరోజు ఒక సినిమా పూర్తిగా 3 years పడుతుంది, 4-5 సంవత్సరాలు కూడా పడుతుంది కదా. మాకు అప్పుడు కాదు, మాకు 30-35 daysలో పిక్చర్ కథం. డే అండ్ నైట్ చేయాలి మళ్ళీ. అంటే మా టార్గెట్ 8 films 9 films ఇన్ a year చేయాలి. సో వర్క్ అదే, కారులో పడుకోవడం, ట్రైన్లో పడుకోవడం. అప్పుడు ఇన్ని ఫ్లైట్స్ కూడా లేవు. సో నిద్ర అంతా మాకు కారులో, ట్రైన్లో, లేకపోతే అక్కడ స్పాట్లో, సార్ మీకు అరగంట టైం ఉందంటే వెంటనే వెళ్ళిపోవడం, మేకప్ రూమ్లో కింద బెడ్షీట్ వేయడం, పడుకోవడం, మళ్ళీ వాళ్ళు రెడీ అంటే లేవడం. అట్లా ఆ టైం మట్టుకి చాలా హార్డ్ వర్క్ చేయడంతోనే మాస్లో, క్లాస్లో, లేడీస్లో నాకు సినిమాలు అన్నీ పడింది. అదృష్టం ఏంటంటే నాకు అన్ని రకమైన సినిమాలు వచ్చింది, నేను వెళ్ళి వెతుకొని నేను తీసుకురాలా. నాకు వచ్చిన సినిమాలనే అలాంటి సినిమా, సితారా పక్కా క్లాసికల్ మ్యూజిక్ అండి. నేను వాళ్ళు వచ్చారు. అప్పుడు అదే బ్యానర్లో సాగర సంగమం తీశారు. సో మంచి బ్యానర్ కదా, ఇది మనం ఒప్పుకోవాలని చెప్పేసి ఆ సినిమా ఒప్పుకున్నాను. అది పెద్ద హిట్ అయిపోయింది, సాంగ్స్ బాగా హిట్ అయిపోయింది. అట్లా మీరు చెప్పిన బావ మరిది, నేటి భారతం అంటే పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్, అట్లా చెప్పుకొని పోతే రిబల్ క్యారెక్టర్, ట్రైబల్ క్యారెక్టర్, అంటే అన్ని ఆడియన్స్కి సూట్ అయ్యే సినిమాలు నాకు ఏ క్యారెక్టర్ వేసినా ఆడియన్స్ ఇంకా యాక్సెప్ట్ చేశారు. అంటే నేను కూడా అప్పుడు సెలెక్టివ్గానే ఉన్నాను. చేసిన క్యారెక్టర్ని రిపీట్ చేయకుండా ఫ్యామిలీలో కూడా, అంటే మెసేజ్ ఏంటి, ఆ స్టోరీ తీసుకుంటే నా మెసేజ్ ఏంటి, బాయ్ మీట్స్ గర్ల్, గర్ల్ మీట్స్ బాయ్, ఓకే, బట్ ప్రాబ్లం ఎక్కడ ఉంది, ఫాదర్ సైడా, మదర్ సైడా, ఆపోజిట్ సైడా, ఏమిటి
కొంచెం డిఫరెన్స్ చూసి అలా చేసేవాడిని. రిబల్ క్యారెక్టర్కి వచ్చి టి కృష్ణ గారిని ఉండేవారు డైరెక్టర్. ఆయన యాక్టింగ్కి నాకు మంచి స్కోప్ ఇచ్చారు. ఫైట్లు సాంగ్లు కాదు సుమన్, యాక్ట్ చేయాలను, నేను చేపిస్తా అని చెప్పేసి నేటి భారతం, దేశంలో దొంగలు పడ్డారు, అది 2 మంచి నాకు టర్నింగ్ పాయింట్ అనమాట. తర్వాత అన్నీ 100, అప్పట్లో 100 days, 200 days, 1 year సినిమాలన్నీ నాకు బొమ్మ హిట్టే అని టాకొస్తే చాలు. ఆ, ఆ, సార్ ఫస్ట్ డే కెమెరా ముందుకు, అంటే మీ యాక్టింగ్ ఫస్ట్ డే కెమెరా ముందుకు వెళ్ళిన రోజు అంటే ఇక అది లైఫ్ లో ఒక స్పెషల్ డే అనుకోవచ్చు. అది ఇప్పటికీ గుర్తుందా? కెమెరా ముందు స్పెషల్ డే కన్నా అండి, ఆర్టిస్ట్ ఎలా అయ్యాను అనేది అది వెరీ ఇంపార్టెంట్ అండి. నేను కాలేజీలో ఉన్నానండి, అప్పుడే పియూసీ ఫినిష్ అయ్యాను. అప్పుడు పియూసీ అన్నారు, ప్రీ యూనివర్సిటీ కోర్స్ ఉండేది, డిగ్రీ ఎంటర్ అయ్యాను. మా కారు ఏదో స్టార్ట్ అవ్వలేదు, నేను మా అమ్మగారు బయటికి వెళ్ళాలి. రెగ్యులర్ మెకానిక్ ఆయన అయితే సమ్ ప్రాబ్లం, ఆయనే అన్నాడు నేను వేరే అతను ఒక పంపుతానండి మెకానిక్ కిట్టు అని చెప్పి, ఆయన వస్తాడు, ఆయన చేసి పెడతాడు. సో వెయిటింగ్ మా ఇంట్లో బెల్ కొట్టారండి. బెల్ డోర్ ఓపెన్ చేస్తే ఒక అతను మేకప్ వేసుకొని, ఒక అతను నుంచున్నాడు, కలర్ డ్రెస్ వేసుకొని, విగ్ పెట్టుకొని నుంచున్నాడు. అంటే నేనే కిట్టు అన్నాడు. మెకానిక్ అన్నారు కదా అన్నాడు. నేనే అండి మెకానిక్ కిట్టు నేనే అన్నాడు. నాకు అర్థం కాలే, తాళం ఇవ్వండి అన్నాడు. నేను షూటింగ్ నుంచి వచ్చానండి, అర్జెంటుగా రమ్మన్నాడు అతను, నేను చూసి వెళ్తాను చెప్పి వెళ్ళాడు. నేను మా అమ్మగారికి చెప్పాను, ఏంటి వీడు మేకప్ వేసుకొని వచ్చాడు, వీడు మెకానిక్ అంటున్నారు, మాకు అర్థం కావట్లేదు. మాట్లాడుతూనే ఉన్నా, కార్ స్టార్ట్ అయింది. సరే మళ్ళీ వచ్చాడు. మళ్ళీ వచ్చిన తర్వాత తాళం ఇచ్చి, నేను వెళ్తానండి నాకు షూటింగ్ ఉంది. అవును, నువ్వు సినిమాలో యాక్ట్ చేస్తావా హీరోగా అని అడిగాను. లేదండి నాకు ఇంట్రెస్ట్ లేదు, థ్యాంక్ యూ అండి, ఎంత డబ్బు కావాలంటే డబ్బు ఎంత ఏమొద్దు, నేను మళ్ళీ తర్వాత వస్తాను చెప్పి వెళ్ళిపోయాడు. సరే మేము క్యాజువల్గా అప్పుడు మళ్ళీ బయటికి వెళ్ళి మళ్ళీ వచ్చాం. మరుసటి రోజు నేను లేనప్పుడు మా అమ్మగారి ఇంట్లో ఉన్నప్పుడు ఈయన వచ్చి, ఏమండి సుమన్కి మంచి భవిష్యత్తు ఉందండి, హీరోగా నేను ఒక చోటుకి తీసుకెళ్తాను, వాళ్ళు అడుగుతున్నారు, నాకు తెలిసింది సుమన్ కరాటే ఇదంతా తెలిసింది, వాళ్ళు చూస్తున్నారు, ఆల్రెడీ చూస్తున్నారు ఈయన్ని, సో మీరు ఏం చెప్తారు? నాకేం లేదండి అభ్యంతరం, కానీ ఆయనకి ఇష్టం ఉందో లేదో తెలియదు, కానీ ఆయనకి యాక్టింగ్ రాదు కదా, ఆయనకి డ్రామా కూడా ఆయన వెళ్ళలేదు అంటే, అవన్నీ మీకు ఎందుకండి, మేము చూసుకుంటాం, మీరు చెప్పంటే, ఏంటి నేను యాక్టింగ్ కాదు కదా, ఆయన కదా యాక్ట్ చేయాలి, ఆయనతో మాట్లాడతాను, మీరు ఎల్లుండి రండి అని చెప్పి పంపించేసిందండి. నేను రావడం ఈవినింగ్ అడిగింది, నేను మీకేమైనా పిచ్చి పట్టిందా, నువ్వు ప్రిన్సిపల్ను, నువ్వేంటి ఇట్లా చెప్తున్నావు అంటే, లేదు తప్పేంటి, ప్రొఫెషనే కదా, ఎవ్రీ ప్రొఫెషన్ అంటే డిగ్నిటీ ఉంది, ఇదేం కాదు, అది కష్టపడాలి, దాంట్లో అవకాశం రాదు, నీకు అవకాశం రాదు. అందులో ఆయన చాలా పెద్ద డైరెక్టర్, టిఆర్ రామన్న అని చెప్పి పెద్ద డైరెక్టర్ తమిళ్లో, ఆయన పేరు చెప్తున్నాడు, ఆయన నేను ఇంట్రొడ్యూస్ చేయాలని చెప్తున్నాడు, మరి నువ్వు ఎందుకు ఇది చేయట్లేదు? సరే ఆలోచిస్తాను చెప్పి మళ్ళీ మా ఫ్రెండ్ సర్కిల్లో మాట్లాడితే, ఒప్పుకో బాబు, మంచి అవకాశం ఒప్పుకో అంటే, ఒప్పుకో సరే నాకు యాక్టింగ్ రాదు కదా, నేను కనీసం ఇన్స్టిట్యూట్ కూడా వెళ్ళలేదు, నేను డ్రామాకి వెళ్ళలేదు, నీకెందుకు, నువ్వు ముందు వెళ్ళు, కలువు ఆ డైరెక్టర్ని, ఏం జరుగుతుందో చూద్దాం అంటే, మళ్ళీ ఫోన్ చేసి రా వెళ్దాం అని చెప్పి వెళ్ళాను. వెళ్తే ఇలా రూమ్లో ఉంటే ఆయన చూడంగానే, ఈయన చెప్పే ముందు ఈయనే కదా నువ్వు చెప్పింది హీరో అని చెప్పేసాడు ఆయన, అంటే ఐడెంటిఫై చేసాడు, ఈయనే అంటే ఈయనే నా హీరో, ఇంకా డౌటే లేదు, ఈయనే హీరో, రా బాబు కూర్చోబెట్టి చెప్పి, అంటే సార్ వెయిట్ చేయండి సార్, ఓకే చాలా థ్యాంక్స్, చాలా హ్యాపీ, మీ బ్యానరు మీరు చేస్తాను, నాకు యాక్టింగ్ రాదండి అని. ఇప్పుడు నువ్వు చేసేది ఏంటి అన్నాడు. ఇదే నాకు కావాలి, నువ్వు ఏదైతే న్యాచురల్గా చేస్తున్నావు ఇదే నాకు కావాలి, నాకు ఏదైనా ఉంటే నేను చేపిస్తాను, జనాలు ఎవరైనా ఉంటే నేను సెట్ నుంచి బయటకు పంపించేస్తాను, నాకు నువ్వే కావాలి, చేయి బాబు రిక్వెస్ట్ చేశాడు. నాకు పాప అనిపించింది, ఈయనేంటి ఇంత పెద్ద డైరెక్టర్ నన్ను చేయి పట్టుకుని రిక్వెస్ట్ చేస్తున్నాడు, బయట ఏమో జనాలు బీభత్సంగా ఉన్నారు వెయిటింగ్ అవకాశాల కోసం. సరే అండి నేను చేస్తాను, షూటింగ్ ఎప్పుడు నెక్స్ట్ మంత్ అన్నాడు. రేపే షూటింగ్ అన్నాడు. సార్ రేపేంటి సార్, నాకు టైం ఇవ్వాలి కదా అన్నాడు. ఎందుకు నీకు టైం, నీకు బాగానే ఉన్నావు కదా, నీకేంటి టైం అన్నాడు. కొంచెం ప్రిపేర్ అవ్వాలి కదా, ఏమొద్దు, రేపు షూటింగ్, ఏవిఎం స్టూడియోలో షూటింగ్, నీకు అన్ని విషయాలు మేనేజర్ చెప్తారు, నువ్వు వచ్చేస్తున్నావు, ఆ డ్రెస్ కొలతలు తీస్తారు. నేను బయటకు వచ్చాను. బయటకు వచ్చిన తర్వాత నా కిట్టుకు చెప్పాను, ఏమైనా నీకు బుద్ధి ఉందా, నీకు ఇది అలా పెట్టి ఇరికించేవేంటి, నేను కొంచెం ఆలోచించాలి, ఏదో కొంచెం అర్థం ముందు నేను ఏదో చేయాలి కదంటే, ఏమి వద్దు ఆయన చెప్పారు కదా నువ్వు విను, రా అని చెప్పి మెజర్మెంట్స్ తీసుకొని ఇంటికి వచ్చాం. నెక్స్ట్ డే మార్నింగ్ షూటింగ్, పెద్ద పెద్ద ఆర్టిస్టులతో కాంబినేషన్ పెట్టి, ఫస్ట్ డే స్విమ్మింగ్ పూల్ పిక్చర్ పేరండి, దాంట్లో పోలీస్ ఆఫీసర్ అంటే సిఐడి క్యారెక్టర్,
యూనిఫామ్ ఉండదు, లాస్ట్లో యూనిఫామ్, మిగతాన్ని మామూలు డ్రెస్తో ఒక మర్డర్ మిస్టరీ. ఈ సినిమా షూటింగ్ జరిగేటప్పుడే నాకు వేరే 4-5 సినిమాలు వచ్చేసి తమాషగా అనుకుంది ప్రొఫెషన్గా మారిపోయింది. ఇది ఒక సబ్జెక్ట్. మీరన్న క్వశ్చన్ కెమెరా ముందు నా ఎక్స్పీరియన్స్ ఏంటని. కెమెరా ముందు నా ఎక్స్పీరియన్స్ హారిబుల్ ఎక్స్పీరియన్స్. చాలా కోపిస్ట్ కెమెరామెన్. కోపిస్ట్ అంటే ఆయన ఫీల్ అవుతారేమో. ఆయన అంటే పాతకాలంలో పెద్ద పెద్ద లైట్లు అండి, ఇప్పుడు చిన్న చిన్న లైట్లు కదా, ఇవి బర్నింగ్ లైట్లు అనమాట. ఆయన కింద నేల మీద మార్కులు పెట్టి ఈ మార్కుకు రావాలి, ఈ మార్క్ నుంచి నువ్వు దాటకూడదు, ఆ లైట్ నువ్వు తీసుకోవాలి, ఈ లైట్ నువ్వు తీసుకోకూడదు అని చెప్తే నేను సరే చెప్పి నేను పక్కకు వచ్చి, అప్పుడు నాతో పాటే ఉన్నాడు, ఏమయ్యా ఆ లైట్ తీసుకో అంటాడు. తీసుకుంటే నేను చేతులు పెడతాడేంటి, ఎట్లా ఇది తీసుకోవద్దు అంటాడు, ఎవరిస్తారు నాకు ఈ లైట్, మళ్ళీ ఇది దాటకూడదు అంటాడు, ఇది నిలబడి అంటాడు, నేను కింద నేల చూడటమా కెమెరా చూడటమా అని ఇట్లా చాలా కష్టాలు అన్నీ దాటి, బట్ మొత్తానికి వాళ్ళు ఆ టోటల్ గ్రూప్ అండి, కెమెరామ్యాన్, డైరెక్టర్, డైరెక్షన్ డిపార్ట్మెంటు అందరూ నన్ను ఎంకరేజ్ చేసి నేను ఎక్కడ ఇదవుతానని చెప్పేసి ఆర్టిస్టులు కూడా పెద్ద పెద్ద ఆర్టిస్టులు చేసి నన్ను ఆ ఫస్ట్ డే ప్రమోషన్ చేశారు. సెకండ్ డే తగ్గింది, ఆ ఫియర్ తగ్గింది. థర్డ్ డే కానీ యాక్టింగ్ నేర్చుకోవాలి కదా ఎట్లా ఇప్పుడు. సో డైలీ షూటింగ్ ప్యాకప్ అయిన తర్వాత నేను సినిమా చూసేవాడిని. అప్పట్లో ఆ ఏరియా కోడంబాకం చెప్పి ఒక ఏరియా, అది చుట్టూ ఒక 25 థియేటర్స్ ఉండేవి. తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ అన్ని సినిమాలు డైలీ షూటింగ్ ప్యాకప్ అయిన తర్వాత కంపల్సరీ ఒక సినిమా చూసి ఇంటికి వెళ్ళాడు. తర్వాత డాన్స్ నాకు తెలియదు, సినిమా డాన్స్ తెలియదు. అప్పట్లో డాన్స్ నేర్చుకోవాలని చెప్పి ప్రభుదేవ వాళ్ళ ఫాదర్ సుందరం మాస్టర్ ఉండేవారు, ఆయన దగ్గరికి వెళ్ళిపోయి డాన్స్ నేర్చుకొని అట్లా మార్నింగ్ 5 to 4:30 to 5:30 డాన్స్ క్లాస్ ఉంది. ఇంటికి వచ్చి స్నానం చేసి షూటింగ్ అయిన తర్వాత డైలీ సినిమా చూడడం, ఇట్లా 3-4 months చేసి అట్లా ఆర్టిస్ట్గా నేను తయారయ్యి ఈ లోపల ఈ సినిమా ఫినిష్ అయ్యి ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఈ సినిమా హిట్ అవడం ఫస్ట్ పిక్చర్. ఆ హిట్టో లేదో మధ్యలో ఆల్రెడీ 2 సినిమాలు షూటింగ్ స్టార్ట్ అయిపోయింది. సో అట్లా నా కెరియర్ ఒక ఆర్టిస్ట్గా స్టార్ట్ అయ్యి తమిళ్ ఫీల్డ్లో 78 అండి, 78, 79, 80, 81. 81లో తెలుగులో ఇద్దరు కిలాడీల సినిమాకి నేను వచ్చానమాట ఫస్ట్. కొంతమంది డాక్టర్ అవ్వాలని యాక్టర్ అయ్యాను, లేదంటే ఇంకో ప్రొఫెషన్లోకి వెళ్ళాలని ఈ ఫీల్డ్లోకి వచ్చాను అనుకుంటున్నాను. సో మీరు అసలు ఫస్ట్ ఏమవుదాం అనుకున్నారు? యాక్చువల్గా మా అమ్మగారు వచ్చి నేను డాక్టర్ అవ్వాలి అంటే ప్రజలకు సేవ చేయాలి అని ఆవిడ ఇదనమాట. స్కూల్లో ఉన్నప్పుడంతా నాకు కూడా అప్పుడు మైండ్లో ఏంటంటే డాక్టర్ అవ్వాలి అనే ఆ దీంట్లోనే ఉన్నాను. ఇది ఎప్పుడు వచ్చిందో అక్కడే డెస్టినీ చేంజ్ అవ్వడం. ఇప్పుడు ఆవిడ చెప్పకపోతే నేను సీరియస్గా తీసుకున్నా కాదు, నాకు అప్రోచ్ డైరెక్ట్గా వచ్చి ఉంటే కూడా, ఎందుకంటే మదర్ అంటే నాకు చాలా ఇష్టం అండి నాకు. ఎందుకంటే చిన్నప్పుడు మా నాన్నగారు పాపం ఆయన చాలా కష్టపడేవారు. మా అమ్మగారు నాకు మంచి స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ రావాలని చెప్పి చెన్నైలో కాస్ట్లీయెస్ట్ స్కూల్ అండి, చర్చ్ పార్క్ అని ఒక స్కూల్ ఉండేది, అక్కడ సీఎం జయలలిత గారు అంతా చదివిన స్కూల్ అది. ఆ కాన్వెంట్లో చదవాలని చెప్పి ఆవిడ ఎంటైర్ శాలరీ నా స్కూల్ ఫీజుకి వెళ్ళిపోయేది మంత్లీ. ఆవిడ ఏదైతే సంపాదన ఉందో నా స్కూల్ ఫీజుకి వెళ్ళిపోయింది. మా నాన్నగారు కష్టపడి, అంటే ఆయన జాబ్ మొత్తం దేశం అంతా తిరుగుతున్న జాబ్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్లో అది ఏదో పెట్టారు, నాకు చిన్నప్పుడు నాకు అది తెలియదు. సో మా మదర్ ఏంటంటే చిన్నప్పుడు బేసిక్ ఫౌండేషన్ కరెక్ట్ ఉంటేనే తర్వాత వాళ్ళు సెట్ అవుతారు చెప్పి, ఆవిడ బీయింగ్ టీచర్ ఆ గుణాలన్నీ ఆవిడకి తెలుసు. సో ఎడ్యుకేషన్ విషయంలో, ఫుడ్ విషయంలో, డ్రెస్ విషయంలో, తర్వాత హాబీస్ అంటే నాకు మ్యూజిక్, గిటారు, వీణ, సాంస్క్రిట్, కరాటే ఇవన్నీ ఆవిడదే. సో అప్పుడు నాకు ఒక ఏజ్ వచ్చే వరకు ఆ గ్రేట్నెస్ తెలీదు. మంచి ఫుడ్ పెడితే మమ్మీ మంచి మమ్మీ, ఫుడ్ పెట్టకపోతే మమ్మీతో కటీఫ్, ఇట్లా ఉండేది. అమ్మ చెప్పింది కూడా చాలా చిరాగ్గా ఉంటుంది. ఆవిడ అంత ఆలోచించి ఇదన్నీ ఇప్పుడే చేయాలని చెప్పేసి నన్ను అలా తయారు చేసుకుని, ఒక సైడ్లో ఆవిడ ప్రొఫెషన్ కాలేజ్ చేస్తూ శాలరీ మొత్తం నా దీనికి సరిపోయేటట్టు. నాన్నగారు కూడా ఏంటంటే ఎప్పుడైతే ఈ స్కూల్ అయిందో నా మెయింటెనెన్స్ లైఫ్ స్టైల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయినా దాంట్లో ది బెస్ట్.
ఎందుకంటే తర్వాత స్కూల్ కాలేజ్ వచ్చిన తర్వాత మనం ఎలా మారిపోతాం కదా, చేశారు. సో నాకు మదర్ ముఖ్యంగా, ఫాదర్ కూడా, ఇద్దరు వాళ్ళు ఏదైనా చెప్తే నేను అది ఇంకా లైన్ క్రాస్ చేసే భయం కాదు, అభిమానం, గౌరవం, వాళ్ళ మీద ప్రేమ, అంతే చెప్తాను. అంతే తప్ప భయం కాదు, నాట్ ఫియర్ అనమాట. సో మదర్ ఆవిడ ఎంకరేజ్ చేసిన తర్వాత ఇంకా సెకండ్ థాట్ లేదు. నాకు యాక్టింగ్ రాదని తెలుసు, కెమెరా ముందు ఏం చేయాలో తెలియదు, సినిమా ఇండస్ట్రీ కొత్త కాంపౌండ్. కానీ ఆవిడ వెళ్ళమంది అంటే అది ఏదో విషయం, ఇంకా డిస్కషన్ లేదు. అన్నీ ఆలోచించి ఆవిడ అన్నీ చెప్పేదంతా ఆలోచించే ఆవిడ నిర్ణయాలు తీసుకొని నాకు చెప్పేది, అని కరెక్ట్గా జరిగేది. సో ఆవిడ ఎప్పుడైతే చెప్పిందో ఇంకా నేను ఒకటే అడిగాను, నువ్వు కరెక్ట్గా ఆలోచించే చెప్తున్నావు అని అడిగాను. ఓ టీచర్ను అడిగావంటే, లేదు నువ్వు వెళ్ళు, డిగ్నిటీ ఉంది, తప్పే ఉంది, దేవుడు ఉన్నారు, నువ్వు చెయ్యి. ఆవిడ సాయిబాబా భక్తురాలు, బాబా ఉన్నారు, అది వెతుకుని వచ్చింది తప్ప నువ్వు వెళ్ళలేదు కదా, ఏదో అట్లా ఏదో చెప్పింది. సో అది కూడా ఆలోచించడానికి కూడా నాకు ఆ ఏజ్ సరిపోలే. అంటే అంత ఫిలాసఫికల్గా, అంత మెచ్యూర్డ్గా కాదు. స్కూల్ నుంచి కాలేజ్ వచ్చేటప్పటికి అది ఒక ఏజ్ అండి. అంత అంటే మేబీ బాయ్స్కి అంత మెంటల్ మెచ్యూరిటీ ఉండదు, గర్ల్స్కి ఎక్కువ ఉంటుంది. బాయ్స్ ఆర్ నాట్, నా లెక్కలో బాయ్స్ ఆర్ నాట్ సో మెంటలీ మెచ్యూర్డ్. సో అట్లా నాకు ఆవిడ చెప్పింది, ఇంకా దాట కూడా చెప్పేసి నేను ఒప్పుకున్నాను. సరే చూద్దాం, కమ్ వాట్ బి చూద్దాం అని చెప్పాను. ఇంకా అక్కడి నుంచి అది ప్రొఫెషన్గా మారిపోయి ఇంకా అక్కడి నుంచి ఎక్కడెక్కడికో తీసుకెళ్ళిపోయింది. సో అందుకే డాక్టర్ అనుకున్నాం, కానీ ఆవిడ చెప్పడంతో మారిపోయింది, అంతే. ఫ్రెండ్స్ కానీ రిలేషన్స్ కానీ నా లెక్కలండి, కష్టాల్లో మనకు ఎవరు సపోర్ట్ చేస్తారో, అంటే భయంకరమైన కష్టాల్లో వచ్చి ఎవరు మనతో పాటు ఉంటారో, మనకి ఇంకా డబ్బు ఇచ్చినా తిరిగి రాదు అనుకున్న సిచ్యువేషన్లో కూడా ఎవరు డబ్బు ఇస్తున్నారో, నేను వాళ్ళనే ఫస్ట్ ఫ్రెండ్స్, రిలేషన్ చెప్తాను. ఎందుకంటే అక్కడే డిసైడ్ చేయాలి మన రియల్ ఫ్రెండ్స్ ఎవరన్నది. అది తెలియడానికి సిచ్యువేషన్స్ రావాలి. ఆ సిచ్యువేషన్లు వస్తేనే మనకి ఆ క్వాలిటీ తెలుస్తుంది, లేకపోతే మనకు తెలియదు ఎందుకు వాళ్ళు మన చుట్టూ తిరుగుతున్నారు, ఎందుకు అంత క్లోజ్గా ఉన్నారు, మనకు తెలియదు. సో సిచ్యువేషన్స్ అలా వస్తే తప్ప మనకు రాదు. మెచ్యూరిటీ కూడా, ఏజ్ మెచ్యూరిటీ వస్తేనే, ఇంట్లో చెప్పినా మనం వినం. సో మనమే కింద పడితేనే తెలుస్తుంది, ఓ గొయ్యి ఎంత ఉందా అని చెప్పి అప్పుడు తెలుస్తుంది. సో నా లెక్కలో ఏంటంటే ఫ్రెండ్షిప్ అంటే ఏంటంటే, కష్టాల్లో ఎవరైతే మనతో పాటు ఉంటారో, కష్టాల్లో ఎవరైతే మనతో పాటు కూడా వచ్చి ఉంటారో, ఎవరైతే అంటే ఫైనాన్స్ ఇవ్వాలని నేను చెప్పట్లా, ఫైనాన్స్ ఇచ్చేవాళ్ళు ఇంకా మనం మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా సరే, ఆ డబ్బు ఇచ్చినా తిరిగి రాదు తెలిసి వాళ్ళు ఇస్తారు చూసారా, హెల్ప్ ఇస్తున్నాం, ఈ డబ్బు తిరిగి రాదు కానీ మనం ఆయనకి చేయాలి ఇప్పుడు అని చెప్పి ఇస్తారు చూసారా, ఒక సిగ్నేచర్ తీసుకోకుండా, అది నిజమైన ఫ్రెండ్. ఇప్పుడు ప్రజెంట్ ఈరోజు ఏమంటే ఇన్వెస్ట్మెంట్ అంటే రియల్ ఎస్టేట్ అండి, ల్యాండ్. ఈరోజు ఇదే మ్యాటర్ ఇంతకుముందు లేదు కదా. ఇంతకుముందు గోల్డ్లో పెట్టేవారు, లేదా డైమండ్స్ అయితే జ్యువెలరీస్లో, లేదా స్టడీ అని చెప్తే ఈ చిట్స్ ఇలా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఒక 20 yearsగా తీసుకుంటే రియల్ ఎస్టేట్. కానీ ఇదే రియల్ ఎస్టేట్లో మళ్ళీ అప్స్ అండ్ డౌన్స్ కూడా ఉంది. అన్ని ఊళ్ళో ల్యాండ్ పడిపోయిన ఉన్నాయి, వాటిలో కొందరు లక్కీగా ఎస్కేప్ అయ్యి కొందరు బయటకు వచ్చారు. సో అన్నిట్లో 100% సక్సెస్ ఉంది మట్టికి మనం ఏది చెప్పలేము. ఎవడైనా నాకు రాసి ఒక పేపర్లో, ఏమండి సుమన్ గారు మీరు 100 కోట్లు నాకు ఇవ్వండి, ఇది ఏదైనా జరిగిందంటే మీకు నా 100 కోట్లు నేను ఇస్తాను అని చెప్పి ఇవ్వమని చెప్పండి, ఎవడి వల్ల కాదు. సో మీరు ఏ బిజినెస్ తీసుకున్నా, ఏ ఇన్వెస్ట్మెంట్ తీసుకున్నా, మన అన్ని జాగ్రత్తలు తీసుకొని మనం ఇన్వెస్ట్ చేయాలి, నేను కాదంటం లేదు. బట్ నథింగ్ ఈజ్ సర్టన్ అండి. నా దృష్టిలో ఎంతోమంది ఇదే రియల్ ఎస్టేట్లో అప్పులు పాలైపోయి కొందరు ఆత్మహత్య చేసుకున్నారు, కొందరు యాజ్ ఇట్ ఈస్ ఊరు వదిలేసి పారిపోయారు. వాళ్ళు ఎక్కడ ఉన్నారు ఇప్పుడు కూడా తెలియదు. ఫ్యామిలీతో వెళ్ళిపోయారు వాళ్ళు, కేవలం రియల్ ఎస్టేట్ వల్లనే. సో ఇది అని నేను చెప్పడానికి లేదు, అదృష్టం కావాలి. ఇప్పుడు ఓన్లీ రియల్ ఎస్టేట్ కాదండి, రియల్ ఎస్టేట్ కాకుండా చాలామంది రియల్ ఎస్టేట్ లేని బిజినెస్లో కూడా చాలామంది పైకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు కదా. అంటే పెద్ద పెద్ద కన్సర్న్స్ వాళ్ళు ఉన్నవాళ్ళు రియల్ ఎస్టేట్ కాదు, వాళ్ళు వేరే బిజినెస్ వాళ్ళకు ఉంది, గోల్డ్ బిజినెస్ కానీ వేరే బిజినెస్ కానీ. సో ఏది పర్మనెంట్ అంటూ లేదండి. సో ఇన్వెస్ట్మెంట్ అన్నప్పుడు మనం మ్యాక్సిమం జాగ్రత్తలు తీసుకొని పోతే ఏంటి, ఇది పోతే ఏంటి అనేది ఫస్ట్ ఆలోచించాలి. ఎంత వస్తుంది కాదు,
పోతే ఏంటి ఆలోచించి దాంట్లో మనం పోతుంది ఇంత పోతుంది అని చెప్పి మనం ఇన్వెస్ట్మెంట్ చేయడమే. అది వాళ్ళ బ్రెయిన్ని బట్టి ఉంది. ఎక్స్పర్ట్స్ ఒక్కొక్క సబ్జెక్ట్ మీద ఎక్స్పర్ట్స్ ఉంటారు. సో వాళ్ళు డిసైడ్ చేసి వాళ్ళు డైలీ షేర్స్ ఉంటాయండి. షేర్స్లో ఎంతోమంది కోటీశ్వరులు అయ్యారు, కోటీశ్వరులు జీరో అయిపోయారు. సో ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ టైం. నా లెక్క ప్రకారం ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ టైం. అండ్ యూ మస్ట్ నో ది సబ్జెక్ట్ అండి. సబ్జెక్ట్ తెలియకుండా మనకి పోయి హార్స్ రేస్లో మనం కూర్చుంటే మనం పోతాం. వాడు గెలిచాడు కదా అని చెప్పి వాడు గుర్రం గెలిచిందని చెప్పి మనం అదే గుర్రం పెడితే ఆ గుర్రం మనకు పోదు, చేయకపోవచ్చు. ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ టైం. సో టైం నేను బాగా నమ్ముతాను. టైం గడియారం లాగా చిన్న ముళ్ళు పెద్ద ముళ్ళు కింద పైకి వెళ్ళడం. లైఫ్ కూడా అంతే. హెల్త్ వెల్త్ టైం వచ్చినప్పుడు, గుడ్ టైం వచ్చినప్పుడు అన్నీ మంచి జరుగుతాయండి. బ్యాడ్ టైం జరిగినప్పుడు అన్నీ పోవాల్సింది క్లియర్గా పోతాయి. ఇది నా ఎక్స్పీరియన్స్. నాకు అంటే ఏది ముట్టుకుంటే అది బంగారం అయిపోవాలని. ఇప్పుడు మా ఇండస్ట్రీలో కూడా చాలామంది హీరోస్ ఉన్నారు. ఫస్ట్ పిక్చర్ హిట్ అవ్వాలి, ఫస్ట్ పిక్చర్ ₹1,00,00,000 అడగాలి అనుకుంటారు పాపం. కానీ డిజాస్టర్ అవుతుంది, వెళ్ళిపోతున్నారు. దీంట్లో ఎవరికి రాసి పెట్టిందో వాళ్ళే ఉంటున్నారు, వాళ్ళే గెలుస్తున్నారు. దాన్ని హిందీలో అంటారు కదా, జో జీతా వహీ సికందర్ అని. సో ఇక్కడ సక్సెస్ ఇంపార్టెంట్ ఇక్కడ. సో ఆ సక్సెస్ ఎవరికి వస్తుంది ఎవరికి పోతుందో తెలియదు. కానీ యూత్కి ఏంటంటే మనం అలా అయిపోవాలి, వీళ్ళలాగా అయిపోవాలి, అట్లా అయిపోవాలి అంటున్నారు. అది చాలా ప్రాబ్లమేటిక్ మ్యాటర్. ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఇబ్బంది. తర్వాత కొందరు ఏమో డబ్బు ఉన్న వాళ్ళు ఓకే ఖర్చు పెడతారు, పోతే పోతుంది, పోతే ఎంత ఒక 10 ఏకర్ పోతే పోతుంది, ఓ సినిమా తీద్దాం అంటారు. అందరూ అలా కాదు కదా. కానీ వాడు చేశాడు కదా అని చెప్పి వీడు కూడా ఏమంటాడు, నాకు అలాగే కూడా నాకు చేసిపోయాడని చెప్పి ఇంట్లో వాళ్ళ మీద ప్రెషర్ పెడతాడు. ఇది చాలా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది ఇప్పుడున్న యూత్. అంటే ఆ మెచ్యూరిటీ వాళ్ళకి లేదు, ఇంటెలిజిబిలిటీ లేదు వాళ్ళకి. ప్లస్ ఇప్పుడు మీరు ఇందాక సోషల్ మీడియా గురించి అడిగారు. సోషల్ మీడియా మంచి ఉంది, చెడు ఉందండి. నేను అనేది ఏంటంటే ప్రైవేట్ విషయాలకి మీరు ఎందుకు వెళ్తున్నారు అంటే వెళ్ళే వాళ్ళ గురించి చెప్తున్నారు, మీరు కాదు. ఎవరి లైఫ్ ప్రైవేట్ లైఫ్ వాళ్ళకి ప్రైవేటే కదా. ఎవరి ఇంట్లో కష్టాలు వాళ్ళకే కదా. దాని గురించి మీరు ఎందుకు, మీ ఇంట్లో ఉన్న కష్టాల గురించి ఎవడో మాట్లాడితే మీకు ఎట్లా ఉంటుంది? ఎస్పెషలీ లవ్ అఫైర్స్, మ్యారేజెస్ వీటికి వచ్చేటప్పటికి మ్యారేజ్ వల్ల ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తాయి. అండర్స్టాండింగ్ రావడానికి చాలా టైం పడుతుంది, విడిపోవడానికి చాలా ఈజీ అవుతుంది. దాని గురించి ఒక ఇలా అన్నారని, ఇలా వాళ్ళు చెప్పారని, ఏదో వీళ్ళు చూసినట్టు. నిజంగా వీడియో మీ దగ్గర ఉంటే ఓకే, లేకపోతే వీళ్ళే ఊహించుకొని చెప్పడం, ప్లస్ చాలా అసభ్యంగా చెప్పడం. లేడీ గురించి, పైగా లేడీ గురించి బాగా అసభ్యంగా చెప్పడం. అంటే ఒక లేడీ అంటే ముఖ్యంగా మా సినిమా ఇండస్ట్రీలో అండి, లేడీస్ ఏంటంటే వాళ్ళు షూటింగ్ కోసం రకరకమైన డ్రెస్సులు వాడతారు, రకరకమైన డైలాగులు చెప్తారు, చేస్తారు. అందుకని వాళ్ళు రియల్ లైఫ్లో అది మనం ఒక నిర్ణయానికి రాకూడదు కదా. అట్లా కొందరు ఈ మధ్య చాలా షాకింగ్ అంటే కొందరు ఆర్టిస్టులు చనిపోయారని చెప్పి డెడ్ బాడీ, ఏదో లాంగ్ షాట్లో డెడ్ బాడీ చూపించి క్లోజప్ పెట్టి, అది ఎందుకో శాడిజం నాకు అర్థం కావట్లేదు. దానివల్ల వాళ్ళకి ఏంటి లాభం నాకు తెలియదు. అది అలా ఉండకూడదండి. ఇప్పుడు అభిమానులు ఉంటారండి, వాళ్ళు అది చూడగానే వాళ్ళ పాప కొందరు హార్ట్ అటాక్ కూడా వస్తాయి. అంటే కరెక్ట్గా ఎట్లా ఛానల్లో వస్తుందో చనిపోయినట్టు అట్లా క్రియేట్ చేసి రిలీజ్ చేస్తారు. అది చాలా తప్పండి. అది పోలీస్ కానీ ప్రభుత్వం కానీ దాన్ని ఆపాలి. ఇది కూడా మీరు మంచి విషయాలు తీసి అది ప్రజలకి ఇచ్చి వాళ్ళకి ఒక ప్రోత్సాహం వచ్చేలాగా, ఎంకరేజ్మెంట్ వచ్చేలాగా ఉండాలి. కానీ ఇది పర్సనల్ మ్యాటర్కి వెళ్ళిపోయి డిక్ చేసి తర్వాత అన్ని తప్పు జరిగిన తర్వాత తప్పు అయిపోయిన సారీ అండి మీరే అనుకోవద్దు. ఎలా అనుకోకుండా ఎట్లా ఉంటామండి? డెఫినెట్గా ఫీల్ అవుతాం. లైఫ్ అనేది 500 years లేదు, 100 years కూడా లేదు. ఉన్న తక్కువ టైంలో లైఫ్ని ఎంజాయ్ చేయాలి. వాటిల్లో కష్టాలు ఉంటాయి, ఎన్నో సమస్యలు ఉంటాయి, ఇంట్లో పిల్లల సమస్యలు ఉంటాయి, ఏదో ఉంటాయి. అవన్నీ డిక్ చేయడం కరెక్ట్ కాదు. సినిమా వరకు మాట్లాడి సినిమా గురించి కమెంట్ చేయండి, ఎందుకు అలా యాక్ట్ చేశారు, ఎందుకు ఇలా వేశారు అది అడగండి. బట్ సినిమా పర్సనల్ మ్యాటర్, హస్బెండ్ వైఫ్ మ్యాటర్, కొడుకు కూతురు మ్యాటర్, వాళ్ళ అఫైర్స్ ఏదైనా ఒకటి ప్రతి ఇంట్లో జరగట్లేదా? ప్రతి అందరి ఇంటిని మీరు తీస్తారా చెప్పు? సో అట్లా ఉండకూడదు. అట్లా ఉండకుండా నా రిక్వెస్ట్ ఏంటంటే మంచితనం తీయండి, మంచి విషయాలు చెప్పండి, ఇన్స్పిరేషన్గా ఉండాలి, వాళ్ళకి ప్రోత్సాహంగా ఉండాలి. పబ్లిక్ చాలామంది ఇప్పుడు ఇప్పుడు నేను చేసిన ఇంటర్వ్యూ ఏదైతే ఉందో ఇది కొంతమందికి ఉపయోగపడుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను. నేను లైఫ్లో ఎలా పైకి వచ్చాను, నా లైఫ్ ఏంటి, నా లైఫ్ డిఫరెంట్ లైఫ్. సో ఇలా కూడా పైకి రావచ్చు జీవితంలో, అందరూ అనుకున్నట్టు కాదు. సుమన్ లైఫ్ ఇలా ఉన్నప్పుడు నాకెందుకు జరగకూడదు, జరగవచ్చు కదా, మంచి జరగవచ్చు కదా అని కూడా అనుకోవచ్చు. ఇది ఉపయోగపడాలని చెప్పేసి నేను ఇంత ఓపెన్గా మాట్లాడుతున్నాను. అంతే తప్ప నాకు కాంట్రవర్షియల్స్ కానీ అలాంటి కానీ మాట్లాడడం నాకు ఇష్టం లేదు. అలా ఉండకూడదు. దట్ ఈస్ మై రిక్వెస్ట్ అండి.
ఫైనల్గా మిమ్మల్ని అభిమానించే ప్రేక్షకులకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? నేను చాలా అదృష్టంతో నేను ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఎక్కడో పుట్టి పెరిగి నేను యాక్టింగ్ తెలియక నేను ఇండస్ట్రీకి వచ్చి నన్ను ఈరోజు 48 సంవత్సరాలు మీరు భరించారు. నాకు మంచి మంచి సినిమాలు ఇచ్చారు. ఈరోజు యాక్టర్ అవార్డు అని చెప్పి రకరకంగా ఇస్తున్నారు. అదంతా మీ వల్లనే. అండ్ ఎప్పటికైనా సరే అంటే ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్తో పాటు మీ అభిమానులు నాకు ఎప్పుడు ఉండాలి. ఇదే ఆశీర్వాదం, ఇదే అభిమానం ఎప్పుడు కంటిన్యూ అవ్వాలి. ఇంకా కొన్ని చేయాల్సిన కొన్ని క్యారెక్టర్స్ అనేవి ఉన్నాయి. సో ఆ క్యారెక్టర్స్ కూడా ఇంకా కంప్లీట్ చేయాలి. అండ్ ఎప్పుడు దాకా మనకి అవకాశాలు వస్తాయో అలాగే కంటిన్యూ చేస్తూ రకరకమైన డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తూ ఈ ఫీల్డ్లోనే ఉంటూ ఎప్పుడు దాకా అవకాశం ఉందో ఈ ఫీల్డ్లోనే ఉంటూ మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేస్తూ ఉండాలని చెప్పేసి నా ఒక రిక్వెస్ట్ అండి. సో ఇప్పటి వరకు మీరు నన్ను ఆశీర్వదించింది, ఇంత సపోర్ట్ ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి.